మీరు అలా ధ్యానం చెయ్యగా చెయ్యగా ఆలోచించగా స్మరణలన్నీ మనస్సువి. మనసు ఒకటే ఆలోచిస్తుంది. మీరు ఎంత ఈ శ్లోకం గురించి ఆలోచిస్తారో అంత పాపరాశి కాలిపోతుంది. మనస్సు చేత చేసిన పాపములు విశేషంగా ఉంటాయి. ఏదో కనపడుతుంది, అబ్బా చాలా బాగుంది, నాది అయిపోతే బాగుండు అంటాడు. అక్కడ ఏదో డబ్బులు పడి ఉంటాయి, ఎవడో చూడటం లేదు, తీసేసుకుందామా అంటాడు. ముందు పాప చింతన చేస్తుంది అలవాటు పడిపోయి. ఈ చింతన చేత మూట కట్టేస్తుంది పాపాలు. వీటిని పోగొట్టడానికి ప్రధాన మార్గములు లోకంలో రెండే. ఒకటి సౌందర్యలహరి. శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు అందుకే అలా చేశారు. రెండవది మూక పంచశతి. ఈ రెండు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి, ధ్యానం చేయిస్తాయి. అందుకే ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటుంది. కారణం ఏమంటే మీరు ఆ ధ్యానం ఆ శ్లోకం మీద చెయ్యాలి అంటే మీకు ఆ వాతావరణం ఉండాలి. మీకు అది లేకుండా మీరు మూక పంచశతి జోలికి వెళ్ళలేరు. అది సాధ్యం కాదు, సంభవం కాదు, అంగీకరించదు అమ్మవారు. అందుకే దాని మీద మీరు ఎంత ధ్యానం చేస్తే మీరు అంత ఆనందపు పొంగులు అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు మానసికమైనటువంటి పాపములను మనసు చేత పోగొట్టాలి. వాక్కు చేత చేసిన పాపములను వాక్కు చేతే పోగొట్టాలి. అందుకని స్తోత్రాలు వచ్చాయి. భగవంతుణ్ణి స్తుతి చెయ్యడం, భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించడం, మంచి మాటలు మాట్లాడడం, విష్ణు సహస్రం లలితా సహస్రం లాంటివి పఠించడం, రామనామం అంటూ ఉండడం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన నోటితో మాటలతో ఎన్నో పాపాలు చేశాం. వాటిని మళ్ళీ వాక్కుల చేతనే పోగొట్టాలి. ఈ మూడు చేయడానికి యోగ్యమైన ఉపకరణము ఒక్క మనుష్య శరీరమే. అమ్మవారు కోపం వస్తే కనుబొమలు ముడివేస్తుందని లేదు లోకంలో. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. ఆవిడ కనుబొమలు ఎక్కువ ఇలా ముడివేసే ఉంటుంది, దగ్గర చేసి ఇలా చూస్తుంది. ఎందుకని అంటే శంకరాచార్యులు వారు చెప్పారు. ఆమె అలా ఎందుకు చూస్తుందంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. భువనములంటే సమస్త లోకములు. వీళ్ళెప్పుడూ భయంలో ఉంటారు. ఏదో భయం, ఏదో ఒక భయం. అసలు భయమే మృత్యువు. మనిషి ఎంతకాలం బ్రతికాడు అంటే ఎంతకాలం చచ్చిపోతూ బతికాడు అన్నదే అర్థం యథార్థానికి. ఎందుకంటే ఆవిడ మృత్యుదారు కుఠారిక అని లలితా సహస్రంలో నామం ఉంది కదా. అన్నిటికీ ఏమంటాడంటే చచ్చిపోతున్నానంటాడు. కరెంట్ లేదండి అన్న అనుకోండి, అమ్మ చచ్చిపోయామండి అంటాడు. టికెట్ దొరకలేదండి అన్న, అబ్బా చచ్చిపోయానండి అంటాడు. ఏమండి మీ పరుసు కనపట్టలేదు, మరి మీరు తీసుకొచ్చానంటున్నారు, ఇక్కడ పెట్టానంటున్నారు, పరుసు కనపట్టలేదు, బాబోయ్ చచ్చిపోయానండోయ్ అంటాడు. అస్తమానం చచ్చిపోవడమే. నేను బతికున్నానండోయ్ అని అన్నవాడు ఒక్కడో ఉండడు. నేను బతికేశాను అండో, నే చచ్చిపోయాను అంటుంటాడు. అది గురుకృప ఈశ్వర కృప అర్థమైన వాడు నే చచ్చిపోయానంట, నీ బతికానంటాడు. అంతే తేడా. అందుకే రుక్మిణీదేవి నే చచ్చిపోయాను అందవు, నే బతికానంట. జలజాతక్షణుతోడి తెచ్చితివి నా సందేశముంచెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనే నేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. నీ కృపన్ బ్రతికితిన్, గురువు యొక్క కృపచేత బ్రతికాననాలి. గురువుగారి కృప దేని కొరకు అంటే గురువుగారి కృప వల్ల నేను బతికేశాను. నేను బతికేశానంటే ఈ శరీరం కాదు, ఎప్పుడూ చావంది తెలిసిపోయింది. ఎప్పుడూ చావంది తెలిసిపోయి అదే నేనని నాకు అర్థమైంది. కాబట్టి నాకు చావు లేదని తెలిసింది. ఇప్పుడు నేను నిర్భయ స్థితిని పొందాను. గురువుగారి వలన ప్రయోజనం ఏమైనా లోకంలో ఉంది అనుకుంటే బతికిపోవడమే తప్ప చచ్చిపోతానని భయపడుతూ గురువుగారి దగ్గర ఎన్ని దశాబ్దములు తిరిగిన వాడైనా వాడు గురువుగారి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని చెప్పడం అంత తేలిక అంటే ఏమో, దాని జోలి నాకెందుకు. కాబట్టి అసలు పరిపూర్ణమైన గురువు యొక్క అనుగ్రహమునకు నోచుకునుట అన్న మాటకు అర్థం ఏంటంటే నిర్భయ స్థితిని పొందుట. నిర్భయ స్థితి ఎప్పుడు కలుగుతుంది? రెండవ వస్తువు లేదు, అద్వైతీ భావన యందు తాను ఉంచుకొని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం గురు బోధ వలన సాధన వలన సంభవములు.
కాబట్టి ఆ తల్లి భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని, భువనముల యొక్క భయాన్ని పోగొట్టడానికి వీళ్ళు ఎందుకురా ఇలా భయపడతారు అన్నింటికీ, నేనున్నానని ఎందుకు నమ్మరు అని ఆవిడ ఇలా కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉంటుందిట. నన్ను ఎందుకు నమ్మర్రా మీరు, మీ భయాలు పోగొట్టడానికి నేను ఉన్నాను కదరా అని ఆమె వ్యసనిని ఆలోచిస్తే ఇలా కనుబొమ్మలు ముడేస్తుందిట. అటువంటి తల్లి కన్ను రెప్పలు మాత్రం ఎప్పుడూ ముయ్యదు, చూడడమే తప్ప చూపు ఆగడం ఉండదు ఆవిడది. అది అమ్మవారి లక్షణం. అందుకే అమ్మవారి పేర్లన్నీ కూడా అక్షి సంబంధంగా ఉంటాయి. ఏదో పద్మాక్షి, విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి అలా అక్షి సంబంధంగా ఉండడానికి కారణం ఆ చూపుకి ఇబ్బందికరంగా రెప్ప మూతపడడం అన్నది లేదు. ఒకవేళ ఆవిడికి రెప్ప మూతపడింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, సమస్త భువనములు లయమైపోయాయని గుర్తు. చీకట్లు కమ్ముకున్నాయి. చీకట్లు కమ్ముకున్నాయంటే ఇక సూర్యోదయం అవని స్థితి. అంటే ప్రళయ జలముల యందు మునిగిపోయితే లోకాలు, ఆమె కనురెప్పలు మూతలు పడతాయి. అంటే ఆవిడ కనురెప్ప వెయ్యదు, ఎప్పుడూ తెరిచి ఉంటుంది. కానీ తెరిచి ఉన్నా ఆ రెప్పల కదలిక చేత, కనుగుడ్డు యొక్క కదలిక చేత ఆమె దృష్టి ప్రసారము యొక్క ప్రయోజనము తెలుస్తుంది. అందులో మూకశంకరులు అన్నారు, ఈ ఆవిడిది కటాక్షము అని ఈ శ్లోకంలో ఆయన అనలేదు. ఆమె కడగంటి చూపు చూస్తోంది అని అనలేదు, వీక్షణ చూస్తోంది. చూస్తోందంటే ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, ఇలా చూడడం ప్రధానమని మనం అంటలేదు. మంచిదే, ఆవిడ అలా చూడవలసిందే. ప్రధానం ఇలా చూడాలి. ఎందుకని, నేను ఇక్కడ నా బంగారు రుద్రాక్షలు తీసి ఎందుకో ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఉన్నాయా అనుకుంటే ఓసారి ఇలా చూసుకుంటుంటాను. ఎందుకు, నాకు వాటి మీద ఉన్న అపేక్ష. గబుక్కునవి వాళ్ళు వీళ్ళు వచ్చారు, కలిపారు, తలగడా కిందకో వెళ్ళిపోతే మర్చిపోయి వెళ్ళిపోను కదా, ఇక్కడే ఉన్నాయా అని ఇలా చూసుకుంటూ ఉంటాను. దేని మీద నాకు విపరీత మమకారమో దాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను. అలా ఎక్కువ ఎవరు చూస్తారు, తల్లి చూస్తుంది. అందుకని ఎవరిని చూస్తుంది, బిడ్డని చూస్తుంది. ఎందుకు చూస్తుంది, వాడు ప్రమాదమైన వాటిని పట్టుకుంటున్నాడేమో అని చూస్తుంది. వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు, ఆవిడ వంట చేసుకుంటూ ఉంటుంది. ఇటు వంట చేస్తూ ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది. ఎందుకని, వాడు ఏమైనా ముట్టుకోకూడదు, ముట్టుకుంటున్నాడా, ఏమి ప్రమాదం తెచ్చుకుంటాడా. అలా చూసింది అంటే పరమ ప్రేమ అని గుర్తు. అమ్మవారి ఇప్పుడు ఇలా చూస్తోందని ఏమిటి అందులో ఆ నమ్మకం. అలా చెప్పలేదుగా మూక శంకరాచార్యులు వారు. ఆయన వీక్షణ అన్నారు, కానీ ఒక పోలిక వేశారు. దానివల్ల అది కటాక్షమని తెలుస్తుంది. దేని చేత, కుంభజన్మ అన్నమాట వాడారు. కుంభజన్మ అంటే కలశము నుండి పుట్టినది. కలశము నుండి పుట్టినటువంటివి ప్రపంచంలో ఇద్దరు ఉన్నారు. కలశము, మనం లోకంలో కలశ పెట్టామనుకోండి, కలశకి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏమీ ఆవాహన చేయకుండా కలశ పెట్టినా అందులోకి ఆవాహన అయిపోతుంది. శంకరాచార్యుల వారు శివానందలహరిలో చెప్తారు రహస్యం. ఏమిటి ఆవాహన అవుతుంది, పార్వతీ పరమేశ్వర పాద ద్వంద్వము ఆవాహన అవుతుంది. అందుకే చాలా భగవద్భక్తి తత్పరులైన వారు దేవాలయానికి వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చే వరకు ఈశ్వరుడు లోపల కూర్చోడు. ఆయనకున్న ప్రేమ అటువంటిది. ఒరే వాడు వచ్చాడు రా, నేను బయటికి వస్తానంటాడు. ఈశ్వరా, అందరూ మీకోసం వస్తారు, మీరు వెళ్ళడం ఏంటండి బయటికి, నేను ఉండలేనంతసేపు, నేను బయటికి వచ్చి నించుంటాను వాడి కోసం అంటాడు. నేనే బయటికి వచ్చి నించుంటానంటే మీరు విగ్రహాన్ని పట్టుకొచ్చేస్తారా ఏమి, రాకూడదు. అప్పుడు ఏం చేస్తారు, ఒక పూర్ణ కలశాన్ని పూర్ణ కుంభం అంటారు. పూర్ణ కలశమే పూర్ణ కుంభము, దాన్ని పట్టుకుని బయటకు వస్తారు. వస్తే మర్యాద కలిగిన వాడి లక్షణం ఏమిటి, చెప్పులు వేసుకు దిక్కకూడదు. వెంటనే దిగగానే దాన్ని ముట్టుకోవాలి. ఎందుకు ముట్టుకుంటారు అంటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు. నా తండ్రి, నేను గుడికి వస్తుంటే నేను వచ్చి నిన్ను దర్శనం చేయడం కాదు, నా కోసం నువ్వు బయటికి వచ్చావా, ఇంత ప్రేమ నా మీద ఏముందని, నా మీద ఇంత ప్రేమ, నిర్హేతుక కృప.
ఎంత కటాక్షమయ్యా నా మీద నీకు, ఇది నేను ఎప్పటికీ నిలబెట్టుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఇప్పుడు వాడు నా కోసం బయటికి వచ్చాడని నువ్వు అహంకరించకూడదు. ఎవ్వరినీ పలకరించకుండా నువ్వు ఆ కలశని ముట్టుకోవాలి ముందు. అందుకే పూర్ణకుంభం తీసుకొస్తే ఎవరి కోసం తీసుకొచ్చారో వారు పూర్ణకుంభం ముట్టుకునే అవకాశం ఇవ్వాలి. మొట్టమొదట దాన్ని ముట్టుకోవాలి. ముట్టుకుంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి కదిలి బయటికి వచ్చాడని గుర్తు. అందుకే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు పూర్ణకుంభాన్ని దాటి వెళ్ళకూడదు. పూర్ణకుంభం ముందు నడుస్తూ ఉండాలి, తాను వెనక నడుస్తూ ఉండాలి. పూర్ణకుంభం గుళ్ళోకి వెళ్ళిపోయి ఈశ్వరుడి పక్కకి వెళ్ళిపోతుంది, తాను అక్కడ నిలబడి ఈశ్వర దర్శనం చేసుకుంటాడు. అంటే ఆయన స్వస్థానమనందు చేరిపోయాడు. వీడు పరమ సంతోషంగా ఈశ్వర దర్శనం చేసుకుని బయలుదేరాడని గుర్తు. కాబట్టి కలశ ఎప్పుడు పెట్టినా ఒకటి గుర్తు, కలశలోకి ఆవాహనం అవుతాయి, కలశలోంచి బయటికి ఏమీ వెళ్ళవు, కలశ లోపలికి వస్తాయన్నీ. మీకు ఒక మూర్తి ఉందనుకోండి దేవాలయంలో, మూర్తి నుండి బయటికి వస్తుంది. ఏమొస్తుందని అడుగుతారేమో, మీ కోరిక తీర్చగలిగినటువంటి శక్తి ప్రకటనమవుతూ ఉంటుంది అందులోంచి. ఆ శక్తి ఎక్కడిది? మూర్తికి కింద ఉన్న చక్రంలోది. చక్రానికి శక్తి ఎక్కడిది? దేవాలయం లోపల ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క సుస్వరమైనటువంటి మంత్ర పఠనము వలన, దేవాలయంలోకి వచ్చేటటువంటి భక్తుల యొక్క శౌచము వలన, 3 దేవాలయంలో పెట్టేటటువంటి నైవేద్యము వలన. మీరు నైవేద్యం ఎంత అందంగా ఎంత చక్కగా పెడతారో మూర్తి అంత శక్తి పుంజుకుంటుంది. మీరు లౌకిక ప్రసంగాలు చేశారనుకోండి, గుళ్ళోకి వెళ్ళి మీరు గుళ్ళోకి తరచుగా ఎక్కువ మంది ప్యాంటు చొక్కాతోనే పెడతారనుకోండి ఆ గుడికి, ఆ గుడి శక్తి క్షీణించిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే శౌచము లేదు. శౌచము లేని కారణం చేత చక్రానికి శక్తి తగ్గిపోతుంది. చక్రానికి శక్తి తగ్గిపోతే చక్రంలోంచి శక్తి తగ్గింది కాబట్టి మూర్తి శక్తి తగ్గిపోతుంది. అనుగ్రహ శక్తి ఉండదు మూర్తికి. ఆయన మిమ్మల్ని కటాక్షించలేడు. ఆయన మీ కోరికలు తీర్చగలిగిన శక్తి ఉండదు ఇంకా ఆ స్వామికి, అది తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ శక్తిని ఇవ్వాలంటే తవ్వి చక్రం పైకి తీయకూడదు. పైన ఉన్నటువంటి ఆ పైన కలశలు ఉంటాయి దేవాలయానికి, కలశల మీద కుంభాభిషేకం చేస్తారు. అవి పుచ్చుకుంటాయి, అవి ఏరియల్ లాంటివి. అవి పుచ్చుకుని చక్రానికి ఇస్తాయి. ఇస్తే మళ్ళీ చక్రం బాగా శక్తిని పొందితే ఈశ్వరమూర్తి మళ్ళీ ఎక్కువ తేజస్సుని వెదజల్లుతుంది. అందుకే ఒక దేవాలయాన్ని మీరు ఎంత అందంగా కట్టారన్న దానికన్నా ఆ దేవాలయం యొక్క శక్తిని ఎలా కాపాడుతున్నారన్నది అత్యంత ప్రధానమై ఉంటుంది. ఆ శక్తిని కాపాడుకోవడం అంటే ఎలాంటిదంటే, మనకి ఆపద నుండి గట్టెక్కించగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడనుకున్నప్పుడు వాడి శక్తి క్షీణించేటట్టు మనం వెళ్ళకూడదు. దాన్ని కాపాడేటట్టుగా మనం ప్రవేశించాలి. అది వేదం యొక్క ఆచారకాండ రహస్యం. అలా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. ఒక దేవాలయంలోకి వెడితే, దేవాలయంలోకి వెళ్ళినా ప్రవచన మంటపంలోకి వెళ్ళినా సెల్ ఫోన్ మాట్లాడితే పోతుంది ఈశ్వర తేజస్సు. కాబట్టి ఈశ్వర తేజస్సుని హరించేది ఏది అంటే ఈశ్వరుడి మీద వెలుతురు పడ్డం. కృతకమైనటువంటి దీపాల కాంతి పడకూడదు. ఒక్క నూనె దీపం నీతి దీపపు కాంతిలోనే చూడాలి. సరే, అందుచేత ఇప్పుడు ఆయన కలశము నుండి పుట్టినవారు అన్నారు. కలశము లోపలికి అన్నీ విడితే మూకశంకరులు చెప్తున్నారు, కలశములోంచి వచ్చిన వాడి వంటిది అది. కలశములోంచి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఇద్దరే ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒకరు వశిష్ఠుడు, ఒకరు అగస్త్యుడు. ఇద్దరు చాలా గొప్పవాళ్ళు. కానీ ఇద్దరిలో ఒకడు పుట్టివాడు, చాలా పుట్టిగా ఉంటారు. ఆయన పేరు అగస్త్యుడు. ఆయనకి ఆ పేరు ఎవరు పెట్టారు? ఆయనకి ఆ పేరు పెట్టడానికి ఎవరు లేరు. ఆయన పుట్టినప్పుడు అసలు ఎవరూ లేరు. కారణం ఏమిటి? ఆయన కారణజన్ముడు. అందుకే నదుల యొక్క మహాత్ముల యొక్క పుట్టుకల గురించిన విచారణ చెయ్యరాదు.
ఏమిటి రహస్యాలు? ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే అగము అంటే కొండ, స్తంభింప చేసిన వాడు అగస్త్యుడు. అంటే శాశ్వతంగా ఆయన కీర్తి గుర్తు పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే ఒక మహాపర్వతం యొక్క గర్వాన్ని అణిచి అది కుంగిపోయేటట్టుగా చేసిన వాడెవరో వాడు అగస్త్యుడు. ఈ శ్లోకంలో అగస్త్యుడి గురించి చెప్తున్నారని మీరు ఎలా చెప్తారండి? వశిష్ఠుడి గురించి కూడా చెప్పచ్చుగా. ఆయన కుంభసంభవుడేగా, ఆయన కలశంలోంచి వచ్చిన వాడేగా. ఆ శ్లోకంలో ఒక మాట ఉంది, సంసార వింజగిరి కుంఠనకేలి చుంచు. వింజగిరి అన్న మాట ఉంది. వింజ పర్వతం యొక్క అహంకారాన్ని అణిచిన వాడు అగస్త్యుడు, వశిష్ఠుడు కాడు. కాబట్టి అగస్త్యుడి గురించి చెప్తున్నారు. అగస్త్యుడు పొట్టివాడు, ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. ఆయన పొట్టిగా ఉంటే మీకెందుకండి? మహాత్ముడు పొట్టిగా ఉంటే పొడుగా ఉంటే ఏంటి అంటే అదే ఆధారం ఈ శ్లోకంలో. అమ్మవారి చూపు కటాక్షం అని శంకరులు చెప్పలేదు, ముఖశంకరులు. మనం దాన్ని కటాక్షము అని నిర్ధారించాలంటే ఆ మాటని బట్టి అన్వయం చెయ్యాలి. వశిష్ఠుడు కాదు అగస్త్యుడు. అగస్త్యుడు చూపుగా చెప్పబడుతున్నాడు కాబట్టి పొట్టివాణ్ణి చూపుగా తీసుకున్నారు. అంటే ఇది పొడుగు చూపు కాదు, పొట్టి చూపు. అంటే ఇలా చూసిన చూపు కాబట్టి కటాక్షం గురించి చెప్తున్నారు. ఇలా చూడడం చెప్పట్లేదని చెప్పాలి. అప్పుడు అలా మీరు ఆలోచన చెయ్యడమే ఆ శ్లోకం మీద ధ్యానం. అలా మీరు జవాబుకి రావాలి అంటే మీరు దాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే మీకు తెలియకుండానే మీరు ఆ శ్లోకం చదివినప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారు ఎలా చూస్తూ ఉంటుంది ఈ శ్లోకంలో అన్నది చదివి బాగా ధ్యానం చేస్తే తళుక్కుని మీకు ఆలోచన తడుతుంది. ఓ సంసార వింజగిరి కుంఠ నకేలి చుంచు. అగస్త్య అన్నమాట వాడారా శ్లోకంలో? లేదు. పైగా ఇంకో అయోమయం ఎందుకని? ఇద్దరు కలశజులు, అందులో వశిష్ఠుడా అసలు కలశంలోంచి పుట్టిన వాళ్ళు ఇద్దరు ఎవరో ముందు తెలియాలా? ఆ తెలిస్తే మళ్ళీ ఇద్దరిలో ఒకడు కాదు ఒకడన్న మాట తెలియాలా? కలశలోకి అన్ని వెళ్ళిపోతే కలశలోంచి వీళ్ళెలా పైకి వచ్చారు? అమ్మవారి చూపు కంటి నుండి పైకొస్తుంది, కలశ నుండి వాళ్ళు పైకొచ్చారు. కన్ను ఎప్పుడు తడిగా ఉండాలి, ఆర్ద్ర అంటారు. కన్ను తడిగా ఉండాలి. కన్ను పొడారిపోయింది అనుకోండి ప్రమాదం. అది ఆరోగ్యవంతమైన లక్షణం కాదు. కన్ను పొడారిపోకూడదు, కన్ను తడిగా ఉండాలి. అందున అమ్మవారి కన్ను తడిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? కన్నీళ్లు పెట్టుకుందని కాదు, ఆ అవసరం ఆ అగత్యం ఆవిడికి లేదు. ఆర్ద్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యందు ప్రేమ చేత ఆర్ద్ర. ఆమె భర్తని కళ్ళల్లో పెట్టుకుంటుంది, మహాకామేశ్వరుని కన్నులలో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి కామాక్షి కాదు. మన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి ఆ కళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయంటే అంత ప్రేమతో దయార్ద్ర అంటారు. పరమశివుడి గురించి మాట్లాడుతూ ఒక చోట ఆయన గురించి చెప్తూ వామే భాగే హిమగిరి దుహితా దయార్ద్ర అంటారు. అయా నీకు ఎడం చేతి పక్కన హిమవంతుని కూతురుంది. అసలే హిమవంతుడు చల్లనివాడు, ఆయన కూతురు చల్లగా ఉంటుంది. దేని చేత చల్లతనం? కళ్ళ తడి ఇంకో కారణం చేత కాదు, దయార్ద్ర దయచేత తడి. మన యందు దయ. అయ్యో ఈ పిల్లల్ని రక్షించుకోవాలి రక్షించుకోవాలి రక్షించుకోవాలని అమ్మకి ఎంత కారుణ్యమో జగదంబ కారుణ్యము దానికి లెక్కలేనన్ని రెట్లు. కాబట్టి అమ్మ కన్నులు తడిగా ఉన్నాయి, కలశ తడిగా ఉంటుంది, లోపల నీరు ఉంటుంది. అందులో నుండి పైకొచ్చాయి మామిడి కొమ్మలు. అవి సామాన్యములు కావు, అవి పార్వతీ పరమేశ్వర పాదద్వందం. అక్కడ కలశ నుండి ఇద్దరు పైకొచ్చారు. ఒకడు వశిష్ఠుడు, ఒకడు అగస్త్యుడు. ఒక ఆయన పొడుగ్గా ఉంటాడు, ఒక ఆయన పొట్టిగా ఉంటాడు. అమ్మ కన్నులు తడిగా ఉండి పూర్ణ కలశల్లా ఉంటే ఆ కలశము నుండి వచ్చాడు ఒకడు ఇలా అయితే వశిష్ఠుడు, ఇలా అయితే అగస్త్యుడు. కాబట్టి పొట్టివాడు కలశ నుండి ఎందుకు వచ్చాడైనా అంటే మహాపురుష స్మరణము చెయ్యండి ముందు, ఋషి స్మరణము చెయ్యమని.
కలశ నుండి ఎందుకు రావాలి వశిష్ఠుడు అగస్త్యుడు? ఒకానొకప్పుడు దేవేంద్రుడు అడిగాడు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి, మీరిద్దరూ సముద్రాన్నంతటినీ ఇంకించేసి సముద్రపు అడుగున ఉన్న రాక్షసుల్ని చంపేయమన్నాడు, కాలకేయాదుల్ని. వాళ్ళు చేయలేదు ఆ పని. వాళ్ళు రాత్రుళ్ళు వచ్చి ఆ రాక్షసులు లోకాన్ని బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఇంద్రుడు పిలిచాడు ఇద్దరిని, మీరిద్దరు ఎందుకు చంపలేదని అడిగాడు. వాళ్ళిద్దరు అన్నారు, సముద్రంలో అనంత కోటి జీవరాశి ఉంది, మేము సముద్రాన్ని కాల్చేస్తే ఆ జీవకోటి అంతా చచ్చిపోతుంది, అందుకని మేము కాల్చలేదన్నారు. ఆయన అన్నాడు, ఇది తిరస్కారం, ధిక్కారం, నేను చేయమని చెప్పాను, మీరు చేయలేదు. మీరు ఎందుకు చేయలేదు? నేను పిలిచి అడిగాక చెప్పారు తప్ప మీరు వచ్చి నాకు చెప్పలేదు, కాబట్టి ఇది ధిక్కారం. కాబట్టి మీరిద్దరూ వెళ్ళి భూలోకంలో ఋషులై పుట్టండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భూలోకంలోకి రావాలి, ఋషులై పుట్టాలి. వాళ్ళు పుట్టడం అంటే వాళ్ళ అంశలు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే, ఈ గొడవంతా మనం ఎక్కడ పడతామని అగ్నిదేవుడు తన యొక్క అంశ భరించగలవాడు కాబట్టి సూర్యుడిలోకి పెట్టాడు, వరుణదేవుడు తన అంశని వాయువులోకి పెట్టాడు. ఒకానొక నాడు ఊర్వశి యందు సూర్య భగవానుడికి వరుణదేవుడికి కూడా మోహం కలిగింది. అలా ఎందుకు కలుగుతుందండి? వాళ్ళు మహాత్ములు కదా అని మీరు అడగచ్చు. దాని వెనక తాత్వికమైన రహస్యం ఉంటుంది. ఊర్వశి అందరి అప్సరసల్ లాంటిది కాదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరనారాయణులుగా ఆయన నారాయణమూర్తిగా తపస్సు చేస్తుంటే ఆయన తపస్సు భంగం చెయ్యడానికి అప్సరసలందరూ వచ్చారు. ఆయన ముందు నాట్యం చేస్తున్నారు. ఆయన వాళ్ళందరి వంక చూసి ఆఖరణ ఇలా అన్నారు. అంటే ఆయన తొడలోంచి మహాందగత్తి ఒకటి పైకి వచ్చి వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు. ఇంత అందం ఆయన తొడలోంచి వచ్చింది, ఆయన శరీరం అంతట్లోంచి కాదు, ఒక్క తొడలోంచి. మనం ఎంతటి వాళ్ళం? ఆవిడ అందం ముందు సిగ్గుపడి విడిపోయారు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఊర్వశీ జననము వెనక రహస్యం ఏమిటంటే ఆనందము నీలో ఉన్నది, ఆనందము వస్తువులో లేదు, ఆనందము అప్సరసది కాదు, ఆనందము తనలోనిదే ఊరువల నుండి పైకొచ్చి. అది సరైన పదార్థాన్ని చూసినప్పుడు వ్యక్తమైతే నీ సంస్కారం, అక్కర్లేనివి చూసి వ్యక్తమైతే నీ కుసంస్కారం. నారాయణుడు ఇలా అంటే ఊర్వశి పైకొచ్చింది, అందమైంది అంటే అందం అంతా ఎక్కడుంది? ఆనందం అంతా ఎక్కడుంది? సత్యం, శివం, సుందరం అంటాం. అవి మూడు పర్యాయ పదాలు ఆత్మకి. ఆనందమునకు పర్యాయ పదాలు, ఆత్మకి పర్యాయ పదం ఆనందం. ఆ ఆనందము, ఆ అందము ఇక్కడ నుంచి అభివ్యక్తమైంది. అంటే అసలు నిజానికి ఆనందము నీలోనే ఉంది, అందము నీలోనే. ఆ ఆత్మస్థితి అభివ్యక్తమైంది, ఆమెయే ఊర్వశి. ఆ ఊర్వశి వలన జన్మించాలి వీళ్ళు. కారణం పరదేవత యొక్క అనుగ్రహం. ఆవిడ ఆలోచిస్తుంటుంది, ఇప్పుడు ఏం ఆలోచిస్తుంటుందంటే, ఈ లోకానికి అంతటికీ కూడా స్మరించినంత మాత్రం చేత పాపమును పోగొట్టగలిగిన వాళ్ళు, లోకానికి మహోపకారం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు పుట్టాలి. వాళ్ళు ఎవరి వలన పుడతారు? ఒక మహాపురుషుడి యొక్క తేజస్సు కదిలితేనే వాళ్ళు పుడతారు. మహాపురుష తేజస్సు కదిలింది, దాన్ని పట్టగలిగిన క్షేత్రం ఏది? ఒక్కొక్కసారి క్షేత్రం ఉండదు. ఆయన మహాపురుషుడు, ఆయన తేజస్సు ఉంది, ఆయన తేజస్సు కదిలింది, కానీ దాన్ని పట్టి నిలబెట్టి బిడ్డగా ప్రసవించగలిగిన క్షేత్రం లేదు. అందుకే కదా శివవీర్యం పట్టుకోలేక గంగ కుతకుతలాడిపోయింది. అందరికీ అన్ని సంభవములు కావు, పట్టలేరు ఆ తేజస్సుని. అందుకే ఒక్కొక్కసారి మహాపురుషుల యొక్క పత్నులకు తరచుగా గర్భస్రావం అవుతుంది. కారణాల్లో అదొకటి. ఎందుకంటే పట్టగలిగినటువంటి శక్తిని పొందాలి, అలా పొందడమే లోపాముద్రాతత్వము అంటారు. అందుకే ఆవిడ పేరు లోపాముద్ర. అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర ఎందుకయిందంటే, ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి స్త్రీలకు తమ అందమునందు కలిగినటువంటి అభిమానము ఎవరిని చూడటం చేత పోతుందో ఆమె లోపాముద్ర. సాధారణంగా అతివ అందం విషయంలో అతిశయాన్ని పొంది ఉంటుంది అంటారు, నాకు తెలియదు, అలా అంటూ ఉంటారు. కానీ లోపాముద్రాదేవిని చూస్తేట ఏ ఆడదైనా అనుకుంటుందంటే, చిచి తప్పు, నేను అందంగా ఉన్నానన్న అహంకారం అర్ధరహితం,
అసలు ఆవిడ ముందు నేనే పాటిదాన్ని అనుకుంటుందిట. ఎవరు? 3 లోకములలోని వారు ఎవరూ లోపాముద్రకు సమము కారు. ఆవిడెలా పుట్టింది? అగస్త్య మహర్షి అనుగ్రహంతో విదర్భరాజుకు పుట్టింది. తన భార్య పుట్టుకకు కారణం తన అనుగ్రహమే. అంతటి మహిమాన్వితుడు అగస్త్యుడంటే, లేకపోతే ఆయనకి భార్యాస్థానంలో కూర్చోగలిగిన వాడు లేరు. అంత అందం ఉంటే సరిపోతుందా? కాదు. లోపాముద్ర అన్న పేరు ఆవిడికి ఎందుకు వచ్చిందో తెలుసా? భర్త ఎంతటి ధర్మాత్ముడో తత్తుల్యమైన ధర్మం ఉన్నది. ఆయన ఎంత ధర్మమో ఆవిడిది అంత ధర్మం. అందుకే అగస్త్యుడు వింటున్నాడు లలితా సహస్రం, అందులో పేరు వచ్చేసింది లోపాముద్రార్చిత అని. తన భార్య అర్చన కూడా చేసి చాలా బాగుంది అనుకున్నాడు. అంత గొప్పది ఆవిడ. శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆవిడ లోపాముద్ర. 3వ అర్థం ఏమిటో తెలుసా? లోపాముద్ర అంటే చెప్పిన మాట వినాలని ఆమె బాధపడుతూ ఉంటుందిట. ఆమె చాలా చికాగ్గా ఉంటుందిట. ఎప్పుడు? భర్త ఊళ్ళో లేకపోతే. భర్త ఊళ్ళో లేకపోతే ఆవిడికి చికాకు విరహవేదన వలన కాదుట, భర్త పద సేవ నాకు ఈ రోజు దొరకలేదని. అది ఎవడికి కావాలరా పూజ అంటుంది ఆవిడ. ఎవడికి కావాలి పూజ? ఏరి ఆయన పాదాలకు నమస్కారం చేస్తే చాలు. ఇవాళ ఆయన లేరు ఊళ్ళో, ఆయన పాదాలకు నమస్కారం చేసే అవకాశం లేకపోయింది. చికాకుగా ఉంటుంది ఆవిడ. ఆవిడ చికాకుగా ఉండేది దీనికి అంటే భర్త యందు విరహము చేత కాదు, భర్త పద పూజ దొరకలేదా రోజని ఆమె కుండేటటువంటి లక్షణం ఉన్న తల్లి. కామధేనువుని పుచ్చుకో. ఆమె ఒక పని చేస్తే రహస్యాలు తర్వాత ఇలా చేస్తే బాగుండేదేమో అని ఎవ్వరూ అనలేని లోపము లేని తల్లి కనుక లోపాముద్ర. అది నా ప్రార్థన. మా తల్లి ఒక్కసారి అగస్త్యుడు ఎంతటి వాడో లోపాముద్ర అంతటిది. అసలు ఆ దంపతులు అటువంటి వాళ్ళు అసలు మీరు లోకంలో చూడలేరు. అసలు అగస్త్యుడు మహానుభావుడు అగస్త్యుడు అంటే రామాయణంలో వాల్మీకి మహర్షి అసలు ఎన్ని సర్గలు చెప్పారు. అగస్త్యుని ఆశ్రమం అంటే అలా. వెంకటేశ్వరుడు అంతటి వాడు 7 కొండల మీద వెలియడానికి కారణంలో ఒకటి అగస్త్యుడు పక్కన ఉన్నాడని. పెళ్ళవగానే 6 నెలలు ఆయన ఆశ్రమంలోనే ఉన్నాడు చేతకాక, అంతటి మహానుభావుడు కాబట్టి. ఆ అగస్త్యుడు చాలా పొట్టిగా ఉంటాడు. ఎందువల్ల? మళ్ళీ వెనక్కి రండి. ఈ వాయువు వరుణుడు తమ తమ తేజస్సుల్ని సూర్యునకు, వాయువు అగ్ని సూర్యునకు వరుణునకు ఇచ్చారని చెప్పాను మీకు. ఊర్వశి యందు వ్యామోహాన్ని పొందారు. ఆ ఊర్వశి కారణాంతరముల చేత సూర్య శాపం వల్ల పురూరువునికి భార్యగా వెళ్ళిపోయింది. అది అమ్మవారి శాసనం. మహాత్ముల వలన మహాత్ములు పుట్టాలి, లేకపోతే ఈ లోకాన్ని నడిపించే వాళ్ళు ఉండరు. అందుకని ఆవిడ శాసనమైంది, 2 మహాత్ములు జన్మించాలి. ఒకడు అగస్త్యుడు చేసిన ఉపకారములను చెప్పడం నా వలన అయ్యే పని కాదు, అంతటి మహాత్ముడు అగస్త్యుడు. వశిష్ఠుడు సాధ్యం కాదు. అసలు ఈ లోకానికి వశిష్ఠుడు ఇచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? రామనామం. ఆయన రామ అన్న నామం పెట్టుండకపోతే నీకు నాకు ఆ నామం దొరకదు. రామనామాన్ని ఇచ్చినటువంటి వాడు వశిష్ఠుడు. అసలు మనం ఉన్నామంటే కారణం మన పాపపుణ్యములను క్షయం చేసుకోవడానికి, మనం శరీరాలు తీసుకుని భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాడు అగస్త్యుడు. ఎందుకని? ఈ లోకములన్నీ ఆగిపోయాయి ఒకప్పుడు. వింధ్యపర్వతం పెరిగిపోతే సూర్యగమనం ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ వింధ్యపర్వతాన్ని వంచిన వాడు అగస్త్యుడు. వీళ్ళిద్దరూ లేకపోతే లోకాలు లేవు, ఎవ్వరు లేరు. అసలు పునర్జన్మలు ఎన్ని లిట్లు పెరుగుతాయో నామంతో తీసేశాడు వశిష్ఠుడు. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలి. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలంటే ఎంతటి మహిమాన్వితుల తేజస్సు కదలాలి. అందుకుని ఇంద్రుడి నోటిని ఆవహించి శపింపచేసింది ఆవిడ. మూకశంకరులే అంటారు ఒక చోట, అసలు అమ్మవారి అనుగ్రహం ఎక్కడుంటుందో అక్కడే వాగ్దేవి కటాక్షం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం లేనివాడు మాట్లాడలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సూర్యనారాయణమూర్తికి వరుణదేవుడికి వాళ్ళ వాళ్ళ తేజస్సులు కదిలాయి. ఆ కదిలిన తేజస్సు వాళ్ళు ఏం చేశారంటే, పుట్టబోయే వాళ్ళు సామాన్యులు కారు, పరదేవత సంకల్పం, మహామహిమాన్వితులు పుట్టాలి. వాళ్ళు పూర్ణ కలశంలోకి విడిచిపెట్టారు. సామాన్యులకి దోషం అది. మహాత్ములు పుట్టడానికి
అంత పరమపావనమైన ప్రదేశమే అనువయింది. ఇప్పుడు ఆ కలశలోంచి వాళ్ళు ఉద్భవించారు ఇద్దరు. పుడితే వాళ్ళకెవరు ఉపనయనం చేస్తారు? వాళ్ళకెవరు జన్మ సంస్కారాలు చేస్తారు? దేవతలందరూ వచ్చి చేశారు. ఎందుకని? దేవతలంటే దివ్ ప్రకాశము కలిగిన వారు, వాళ్ళు లోకోపకారు. వీళ్ళు కూడా దేవతలకే ఉపకారం చేస్తారు, లోకోపకారం చేస్తారు. ఎవరు భగవద్భక్తులో వాళ్ళకి ఉపకారం చేస్తారు. అందుకని వీళ్ళిద్దరికీ సమస్త సంస్కారములు దేవతలే చేశారు. దేవతలు చేసి దేవతల చెయ్యి కూడా దాటిపోతే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈ సమస్యకి పరిష్కారమేమి అని అనుమానంలో పడిపోతే అగస్త్యుడి దగ్గరికి పొమ్మంటూ ఉంటాడు. అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. ఎందుకని? ఈ లోకానికి ఎన్నో పర్యాయాలు వచ్చాయి ఇలాంటి ఉపద్రవాలు. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, ఎన్ని మార్లు వచ్చింది లోకంలో. ఎప్పుడెప్పుడు అంతటి ఉపద్రవం వచ్చిందో అప్పుడప్పుడు ఆదుకున్నవాడు అగస్త్యుడే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాలకేయాది రాక్షసులు సముద్ర గర్భంలో ఉండి రాత్రిళ్ళు వచ్చి ఎందరో బ్రహ్మవాదుల్ని చంపేశారు. చంపేస్తే శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తారు. ఆయన అన్నాడు, ఆ నీటినంతటినీ తీసేస్తే ఉత్తర క్షణంలో చచ్చిపోతాయి జలభూతములన్నీ. నీటినంతటినీ పుచ్చేసుకుని నీటినంతటినీ వదలగలిగిన వాడు ఉండాలి. అగస్త్యుడు ఒక్కడే. ఆయన దగ్గరికి పొండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. అయ్యా, ఈ సముద్రాన్నంతటినీ కూడా మీరు పుడికిల పట్టి ఆపోసనం చెయ్యండి అన్నారు. అంటే 3 మాటలు పుచ్చుకోమని. ఆయన అన్నాడు, ఇది 3 మాటలు ఎక్కడ సరిపోతుందని ఒక్కసారి పుచ్చుకున్నాడు. ఆయనకి 3 మాటలు ఇది చాలలేదు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తేజస్సు చూసి తెల్లబోయారు. బృహస్పతి స్తోత్రం చేశాడండి. లోపాముద్రాగస్త్యులను కలిపి కాశీఖండంలో బృహస్పతి స్తోత్రం చేశాడు దేవగురువు. అంటే అగస్త్య ప్రభావం ఎటువంటిదో, లోపాముద్రా ప్రభావం అంటే ఎటువంటిదో మీరు చూడండి. అటువంటి మహానుభావుడు మీరు దీన్ని తాగేసేయండి, మళ్ళీ వదిలేయాలి సుమా అనలేదు వాళ్ళు. మర్చిపోయారు ఆయన్ని చూడగానే. ఆయన ఇలా తీసి ఒక్క మాట ఆయనకున్న మంత్రశక్తితో పట్టేడు వెళ్ళిపోయింది లోపలికి సముద్రం అంతా. చూశాడు కదా ఆయన. వీళ్ళు వెళ్ళి ఆ రాక్షసులు అందరినీ ఏదో సంహారం చేసేశారు. మళ్ళీ వచ్చి నీళ్లు వదిలేయండి అన్నారు. ఆయన అన్నాడు, ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు, కాబట్టి అవి జీర్ణం అయిపోయి లేవు. అయ్యో బాబోయ్, మరి ప్రాణులు ఎలా ఉంటాయి? ఇంత పెద్ద గొయ్యే సముద్రం, పోనీ ఉన్న నీళ్లు వదిలిపెట్టండి అన్నారు. జీర్ణం అయిపోగా మిగిలిన నీళ్లు నా మూత్రావయవంలోంచి వదిలిపెడతాను అని ఆయన మూత్ర విసర్జన చేశాడు. అదే సముద్రం, అందుకే ఉప్పగా ఉంటుంది. అందుకే దానిలో నిత్య స్నానం లేదు, పర్వస్నానం ఒకటే ఉంది. అది అగస్త్య మహర్షి యొక్క కడుపులో మిగిలిపోయిన నీరది. అంటే అలా పడుతుందా అండి అంటే వాళ్ళ మంత్రశక్తి అటువంటిది. శంకర భగవత్పాదులు నర్మదా నదికి వరదలు వస్తే కమండలంలోకి పట్టారు. అది శక్తి. ఈ దేశంలో గొప్పతనం అంతా ఎక్కడుందంటే మంత్రానుష్ఠానము చేత, ఈశ్వరోపాసనం చేత వచ్చినటువంటి బలం. సాధారణ బలం ఏముంటుందండి? ఇవాళ ఉన్నది రేపు ఉండదు. పరమేశ్వరోపాసన వలన పొందిన బలమే బలం. కాబట్టి అటువంటి వాడు అగస్త్యుడు. ఆయనే సామాన్యుడు కాడు. వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇల్వలుడు ఒకసారి ఓ బ్రాహ్మణుడిని పిలిచి, మాకేమైనా మంత్రం ఇవ్వయా, సమస్త సుఖములను పొందగలిగిన మంత్రం అన్నాడు. ఆయన అన్నాడు, మీరు రాక్షసులు, మీకు సుఖాలంటే లోకాలకి దుఃఖాలు నేను ఇవ్వనన్నాడు. మీ పని ఇలా ఉందా అనుకుని ఆ యుగంలో లక్షణం ఏమిటంటే తద్దినం పెడితే బ్రాహ్మణుల్ని పిలిచి మాంసం పెట్టారు. అప్పుడు బ్రాహ్మణులు తినారు. వద్దంటేనే ఊరుకోవట్లేదని కలియుగంలో తీసేశారు. దానికి బదులు మినుము తినమన్నారు. అందుకని గారెలు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం పెట్టాలి పితృకార్యం. ఆయన ఏం చేశాడంటే, ఏ బ్రాహ్మణుడు మంత్రం ఇవ్వనన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారి పితృకార్యం, మీరు రండి భోజనానికి భోక్తగా అన్నాడు. పాప వేరే బ్రాహ్మణుడు వచ్చాడు. వాడు ఆ ఇల్వలుడు తమ్ముడైన వాతాపిని పట్టుకుని మేక రూపంలోకి మార్చి చంపి వండి మాంసాన్ని పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు తినేసి. ఆ ఇద్దరికి కొన్ని శక్తులు ఉన్నాయి. తినేసినటువంటి బ్రాహ్మణుడు తినేశాడు మాంసాన్ని, మేక మాంసం. ఈ ఇల్వలుడు అన్నాడు, వాతాపిరా అన్నాడు. అనగానే వాడు పొట్ట చీల్చుకుని పైకి వచ్చాడు. బ్రాహ్మణుడు చచ్చిపోయాడు.
వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి చేశారు ముందు. తర్వాత ఏం చేశారంటే ఇదేదో బాగుందిరోయ్, బ్రాహ్మణుల మాంసం తినడానికి ఇదో మంచి అస్త్రం అని రోజు వెళ్ళి బ్రాహ్మణులు తీసుకొస్తుండేవారు. తీసుకొచ్చి కూర్చోపెట్టి మాంసం పెట్టి మా నాన్నగారి తద్దిన వండడం, మాంసం పెట్టడం, వాతాపి బయటికి రా అనడం, ఆ బ్రాహ్మణుని ఇద్దరు తినేస్తుండడం. ఒక రోజున వాళ్ళకి అగస్త్యుడు కనపడ్డాడు. ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన త్రికాలవేది, ఆయన కనిపెట్టాడు. శుభ్రంగా తినేశాడు వాతాపి మాంసం. తినేసి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు ఆయన. వీడన్నాడు ఇల్వలుడు వాతాపి రా అన్నాడు. అగస్త్యుడు అన్నాడు ఇంకేం వస్తాడు, వాడు జీర్ణం అయిపోయాడు. అప్పుడు కాళ్ళ మీద పడి డబ్బిచ్చాడు. పాడియావులు, డబ్బు, ధనరాశులు, సన్నచీరలు ఇస్తే అవి పట్టుకెళ్ళి లోపాముద్రకిచ్చి రమిస్తే పుట్టాడు కొడుకు. అది అగస్త్య మహర్షి యొక్క శక్తి అంటే. ఆయనే రావణ సంహారంలో ఆదిత్య హృదయం ఇచ్చాడు రామచంద్రమూర్తికి. ఆ ఆదిత్య హృదయమే ఇప్పటికీ మనందరికీ కూడా శ్రీరామ రక్షగా నిలబడింది సూర్యానుగ్రహాన్ని పొందడానికి. అటువంటి మహానుభావుడు అగస్త్యుడి గురించి నేను ఎంత చెప్తే పూర్తవుతుంది, అది అయ్యేది కాదు. అది అంతటి మహాపురుషుడు అగస్త్యుడు. ఆయన ఎన్నోసార్లు ఈ లోకాన్ని ఆదుకున్నాడు. ఒకసారి ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఆగిపోయాయి. ప్రత్యేకించి భూగోళం మీద ఏమి దేవతా కార్యము జరగకుండా స్తంభీభూతమైంది. కారణం, వింధ్య పర్వతానికి 2 పుట్టాయి. ఒకటి అసూయ, 2 గర్వం. ఎందుకని? మేరు పర్వతం బంగారు పర్వతం, బంగారు పర్వతం బాగా ఎత్తుగా ఉందంటారు. నేనేం తక్కువదాన్నే, నేను చాలా ఎత్తుగా ఉంటాను. ఆ మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతాడు కాబట్టి నవగ్రహాలు తిరుగుతుంటాయి. అందుకే సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు గ్రహాలను పిలుస్తారు ఆగచ్చ ఆగచ్చ అంటే. పిలిచినప్పుడు 7 గ్రహాలు ప్రదక్షిణంగా వస్తాయి. రాహుకేతువులు అప్రదక్షిణంగా వస్తారు, మేరుకి అప్రదక్షిణంగా తిరుగుతారు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం ఇప్పటికీ అప్రదక్షిణ క్షేత్రం. శివాలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపుగా వెళ్ళాం, ఎడం చేతి వైపుగా పెడతాం, రాహుకేతు క్షేత్రం కాబట్టి. అటువంటి అప్రదక్షిణంగా ప్రదక్షిణంగా వచ్చే గ్రహాలన్నీ మేరువు చుట్టూ తిరుగుతాయి. అది ఆయనకి గొప్పతనం. గ్రహాలన్నీ నా చుట్టూ తిరుగుతాయి. వింధ్య పర్వతానికి కోపం వచ్చింది, అసూయ పుట్టింది. సూర్యుడు దాని చుట్టూ తిరగడమే, నా చుట్టూ తిరగకూడదా? పెరిగిపోయి భూమికి ఆకాశానికి అడ్డంగా నించున్నాడు. సూర్య గమనమాగిపోయి, అంటే సూర్యుడు కదలడానికి వీలు లేని రీతిలో, గ్రహములు కదలడానికి వీలు లేని రీతిలో పెరిగాడు. ఆ గర్వం తన బలంలోంచి వచ్చి ఇప్పుడు ఆయన యొక్క శిఖరములను నరికేయగలిగిన శక్తి, ఆయనతో తలపడగలిగిన శక్తి దేవతలకి కూడా. సృష్టి అంతా ఆగిపోయింది. సూర్యుడు తిరగకపోతే, చంద్రుడు తిరగకపోతే నీకు కాలం ఎలా తిరుగుతుంది? కాలచక్రం తిరగకపోతే నిత్య నైమిత్తిక విధులు ఎలా నడుస్తాయి? సంధ్యావందనాదులు ఎలా చేస్తారు? ఇది ఎలా చెప్తారు మీరు? ఆయు ప్రమాణం ఎలా తెలుస్తుంది? కాలం యొక్క గణనం ఎలా తెలుస్తుంది? ఆగిపోయాయి. ఆగిపోతే అప్పుడు అగస్త్యుడి దగ్గరికి, అప్పుడు ఆయన కాశీఖండంలో వర్ణిస్తారు. కాశీ పట్టణంలో ఆశ్రమంలో కూర్చున్నారు. అక్కడికి వెళ్ళారు అందరూ. అందుకని లోపాముద్రాగస్త్యులు దర్శనమిచ్చారు. అప్పుడు స్తోత్రం చేశాడు బృహస్పతి. స్తోత్రం చేసి, అయా వింధ్య పర్వతానికి అహంకారం వచ్చింది, ఒక్క నువ్వే చెయ్యగలవు, నువ్వు వెళ్ళి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచేసి. అంటే అగస్త్యుడు లోపాముద్రతో కలిసి బయలుదేరాడు, మహాత్యాగం చేశాడు. కాశీ పట్టణాన్ని విడిచిపెట్టడం ఆయనకి సుతారము ఇష్టం. ఆయన ఒక చమత్కారమైన మాట అంటాడు స్కాంద పురాణంలో. ఆయన మాట అన్నాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఏం చేస్తాయంటే కాశీ పట్టణానికి వెళ్ళే అర్హత కల్పిస్తాయంటే. అంటే కాశీ అంత గొప్ప పట్టణం కాబట్టి అటువంటి అగస్త్యుడు కాశీని విడిచిపెట్టడం ఇష్టం లేక బాధతో కుందుతూ బయలుదేరి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వచ్చేస్తున్నాడు. ఎందుకు? ప్రధాన ప్రయోజనం వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచాలి. దూరం నుంచి చూసింది అగస్త్యుణ్ణి. అయ్య బాబోయ్, మహానుభావుడు వస్తున్నాడు రా, ఆయనకి అడ్డంగా నేను నించుంటే గ్రహాలు ఊరుకుంటాయి, త్రిమూర్తులు ఊరుకుంటారు, ఆయన ఊరుకోడు. ఏమిట్రో అలా నించున్నావు అంటాడు. అందుకని ఆయనకి నమస్కారం చెయ్యాలని నేల మీద పడిపోయి నమస్కారం చేసింది. ఆయన అన్నాడు, ఒరేయ్ పెద్దవాడిని అయిపోయాను రా,
ఎక్కి దిగలేను నీ శిఖరాలు, దక్షిణ దేశం వెళ్ళి తీర్థయాత్ర చేసి మళ్ళీ వస్తా, అలాగే ఉండి అప్పటి వరకు అన్నాడు. అంటే వింజుడు అన్నాడు, ఆయన్ని కాదనడానికి భయం, అయ్యా గురువుగారు అలాగే పడుంటాను మీరు వచ్చేవరకు అన్నాడు. దాటి వెళ్ళిపోయాడు. అగస్త్యుడు రాను రాడు, వింజ లేవను లేవదు అంటారు. అందుకే మన అదృష్టం ఏమిటంటే వింధ్య పర్వతం పైకి లేవడం కాదు, కానీ అగస్త్యుడు దక్షిణ దేశానికి వచ్చాడు. దక్షిణ దేశానికి వచ్చి అగస్త్యుడు దక్షిణ దేశానికి రావడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందినది ఎవరు అంటే తూర్పుగోదావరి జిల్లా దక్షారామ క్షేత్రంలో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఓ స్తంభంలో ఉన్నాడు ఆనంద తాండవం చేస్తూ వ్యాసుడికి అక్కడే కలిసి పైకి లేచి చూపించాడు అవన్నీ. దక్షారామ క్షేత్రంలో చాలా కాలం ఉండి భీమనాథుణ్ణి సేవించి కొల్హాపురం వెళ్ళి లక్ష్మీ స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై స్వామిమలై వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కాశీ గురించి వినమంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఆయనే ఒకానొకప్పుడు ఒక ప్రత్యేక కారణానికి, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్పగలను, కానీ ఒక స్త్రీని రెండవ భార్యగా స్వీకరించి నదీ స్వరూపాన్ని కమండలంలో పెట్టుకున్నాడు. దక్షిణ దేశానికి నీళ్లు లేవు అప్పుడు, ఆయన కమండలంలో ఉంది నది. ఆయన పక్కన పెట్టుకుని అనుష్ఠానం చేస్తుంటే విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వచ్చి తన్నాడు. ఆ కమండలంలో నీళ్లు వెలికితేనే కావేరీ నది వచ్చింది. అందుకే తమిళ దేశం వాళ్ళందరూ కూడా అగస్త్యుణ్ణి అంత ఆరాధన చేస్తారు. మాకు భాషా వ్యాకరణాలు ఆయనే ఇచ్చాడంటారు వాళ్ళు. అంతటి మహితాత్ముడు అగస్త్యుడు. కాబట్టి ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అంటే అగము అంటే పర్వతమును స్తంభీభూతము చేసినవాడు, నేలపడేటట్టు చేసినవాడు, పుట్టివాడు. కానీ ఆయన విజృంభించాడా? సముద్రాలు తాగేస్తాడు, పర్వతాలు తొక్కేస్తాడు. పుట్టివాడు కదా అని ఆయనేమనుకోకండి, ఆయన విజృంభించగలడు వామనమూర్తిలా. అలాంటి లక్షణం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిన పొట్టి చూపు ఉందే అమ్మాది అగస్త్యుడు లాంటిది నీ చూపు అన్నారు. ఇది పొట్టిగా ఉంటుంది, ఇలా చూడలేదు, ఇలా చూసిందని తక్కువ అనుకోకండి. ఇలా చూసిందో అది అగస్త్యుడు. అగస్త్యుడు ఎన్ని చెయ్యగలడో అమ్మవారు అన్ని చెయ్యగలదా చూపుతో. అది మూకశంకరుల పోలిక. ఆయన అంటున్నారు, మహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేలి చూంచో. అది ఎంత సమర్థం అంటే అగస్త్యుడైతే వింధ్య పర్వతాన్ని కిందకి దింపేస్తాడు. అమ్మవారి కడగంటి చూపు ఎవరి మీద పడిందో వాళ్ళు సంసారం అనేటటువంటి వింధ్య పర్వతాన్ని దాటేస్తారు. వింధ్య పర్వతం ఎలా అహంకారంతో పెరిగిపోయిందో మనం కూడా సంసారమును పెంచుకుంటూ ఉంటాం. సంసారం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భార్యా బిడ్డలు అని కాదు, జనన మరణ చక్రమునకు సంసారం అని పేరు. జనన మరణ చక్రం ఎందుకు ఏర్పడుతుందంటే పరమేశ్వరుడు ఒక గొప్ప అవకాశం ఇస్తాడు, అదే మనుష్య జన్మ. మనుష్య జన్మ ఎందుకు గొప్పదవుతుందంటే సమస్త పాపములు 3 రకాలుగానే జరుగుతాయి. ఒకటి శరీరము చేత చేసిన పాపములు, 2 మనసు చేత చేసిన పాపములు, 3 వాక్కు చేత చేసిన పాపములు. ఈ 3 పాపములను పోగొట్టుకోవడానికి కావలసిన సాధన సంపత్తి ఒక్క మనుష్య జన్మకే ఉంది. ఎందుకని? మీరు ఇదే శరీరంతో ఈశ్వరుడి పల్లకి పట్టుకోగలరు. ఇక ఎవరినైనా పట్టుకోమనండి, ఓ కుక్కొచ్చి పట్టుకుంటానంటే ఒప్పుకోరు, ఓ నక్కొచ్చి పట్టుకుంటానంటే ఒప్పుకోరు. ఒక్క మనుష్యుడే పట్టుకోగలడు. ఈ శరీరంతో మీరు దేవాలయాన్ని తుడవగలరు. ఈ శరీరంతో మీరు భగవత్ సంబంధమైన విషయాన్ని వినగలరు. ఈ శరీరంతో మీరు ఈశ్వరుడి పాదముల మీద పుష్పాలని సమర్పించగలరు. ఈ శరీరంతో మీరు దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యగలరు. ఈ మనస్సుతోటే మీరు భగవత్ చింతన చెయ్యగలరు. అందుకిస్తారు ఈ శ్లోకాలు. మూకశంకరుల శ్లోకాలంత శక్తివంతం ఎందుకయ్యాయంటే మనసు చేత చేసినటువంటి పాపరాశి శరీరముతో చేసిన పాపరాశి కన్నా కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. అది కాలిపోవడానికి కారణం మూక పంచశతీ ఆ శ్రవణం. నేను శ్లోకం చెప్పి దాంట్లో ఉన్న పేర్లు లేవు, ఇలా ఇలా అన్నాను అనుకోండి, మీరు ఆలోచిస్తారు అదేంటంటే, మీరు ఆలోచించడమే మీరు మనసుతో దానిలో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం.
ఆ ప్రయత్నంలో మీరు మనసుతో చేసిన పాపరాశి దగ్ధమవుతుంది. పుచ్చుకోకూడదు, ఈశ్వరుడు వద్దన్న మానసిక పూజ అది పుచ్చుకోకండి. మనసు చేత మీరు పూజ చేద్దామని కూర్చున్నారనుకోండి, మళ్ళీ జారిపోతుంది మనసు. అదే మీకు ఉదాహరణకి నేను ఈ శ్లోకం ఇచ్చి ఇందులో అగస్త్యుడి గురించా వశిష్ఠుడి గురించా అని అనకుండా కలశుజులైనటువంటి ఋషులు ఇద్దరున్నారు, ఆ ఇద్దరు ఋషులలో ఏ ఋషి గురించి అన్నాను అనుకోండి. ఇది మీరు ఎంత ప్రయత్నం చేయాలో అది చెప్పండి. ఇంద్రుడు నేను మీకు చెప్పేస్తున్నాను కాబట్టి మీరు పట్టుకుంటున్నారు, మంచిదే. నేను గొప్పవాడిని అంటలేదు. నేను ఇదే శ్లోకాన్ని మీకు ఇచ్చి పరిశీలించండి అన్నాను అనుకోండి, ఎన్నాళ్ళు పడుతుంది దాన్ని పట్టుకోవడానికి? మీరు మొత్తం ఋషుల యొక్క చరిత్రలన్నీ చదవాలి. ఇందులో కుంభ జన్మ అంటున్నారు కాబట్టి కలశలోంచి వచ్చిన వాళ్ళు ఎందరో ముందు తీసుకోవాలి. అందులో మళ్ళీ అమ్మవారి చూపుని చెప్తున్నారు కాబట్టి కుంభజన్మ అన్నదాంతో చెప్తున్నారు కాబట్టి ఇది కటాక్ష శతకము కనుక సంసార వింజగిరి కుంఠనకేలి చుంచు. వింజ పర్వతాన్ని అణిచిన వాడెవరు? ఇద్దరిలో అగస్త్యుడు. అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు కాబట్టి పొట్టి చూపు చెప్తున్నారు అని మీరు అన్వయం చేసుకోవడానికి మీరు ఎన్ని గ్రంథాలు పరిశీలిస్తే మీరు అన్వయం చేస్తారు? మీరు అన్వయం చేయడం మానసికంగా మీరు ఎంత తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. మీరు దాన్ని పట్టుకోవాలని అది ఆ శ్లోకం చదివి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడెక్కడ ప్రస్తావన వచ్చినా ఇది దొరుకుతుందా అని మీరు వెతుకుతున్నారు అనుకోండి, మీరు అలా ధ్యానం చెయ్యగా ఆలోచించగా స్మరణలన్నీ మనసు ఒకటే ఆలోచిస్తారు. మీరు ఎంత ఈ శ్లోకం గురించి ఆలోచిస్తారో అంత పాపరాశి కాలిపోతుంది. మనసు చేత చేసిన పాపములు విశేషంగా ఉంటాయి. ఏదో కనపడుతుంది, అబ్బా చాలా బాగుంది, నాది అయిపోతే బాగుంది అంటాడు. అక్కడ ఏదో డబ్బులు కూడా ఉంటాయి, ఎవడో చూడటం లేదు, తీసేసుకుందామా అంటాడు. ముందు పాప చింతన చేస్తుంది అలవాటు పడిపోయి. ఈ చింతన చేత మూట కట్టేస్తుంది పాపాలు. వీటిని పోగొట్టడానికి ప్రధాన మార్గములు లోకంలో రెండే. ఒకటి సౌందర్యలహరి. శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు అందుకే అలా చేశారు. రెండవది మూక పంచశతి. ఈ రెండు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి, ధ్యానం చేయిస్తాయి. అందుకే ఏకాంతాన్ని కోరుకుంటుంటుంది. కారణం ఏమంటే మీరు ఆ ధ్యానం ఆ శ్లోకం మీద చెయ్యాలి అంటే మీకు ఆ వాతావరణం ఉండాలి. మీకు అది లేకుండా మీరు మూక పంచశతి జోలికి వెళ్ళలేరు. అది సాధ్యం కాదు, సంభవం కాదు, అంగీకరించదు అమ్మవారు. అందుకే దాని మీద మీరు ఎంత ధ్యానం చేస్తే మీరు అంత ఆనందపు పొంగులు అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు మానసికమైనటువంటి పాపములను మనసు చేత పోగొట్టాలి. వాక్కు చేత చేసిన పాపములను వాక్కు చేతే పోగొట్టాలి. అందుకని స్తోత్రాలు వచ్చాయి. భగవంతుణ్ణి స్తుతి చెయ్యడం, భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించడం, మంచి మాటలు మాట్లాడడం, విష్ణు సహస్రం లలితా సహస్రం లాంటివి పఠించడం, రామనామం అంటూ ఉండడం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన నోటితో మాటలతో ఎన్నో పాపాలు చేశాం. వాటిని మళ్ళీ వాక్కుల చేతనే పోగొట్టాలి. ఈ మూడు చేయడానికి యోగ్యమైన ఉపకరణము ఒక్క మనుష్య శరీరమే. ఈ మనుష్య శరీరంలో తెలిసో తెలియకో రెండిటిని వాడతాడు. ఎక్కడో కొంచెం మార్పు వచ్చిన వాడు ఏదో విష్ణు సహస్రధరణో శ్రీరామండమో ఏదో చేస్తాడు, ఏదో కాస్త అగరత్తు వెలిగిస్తాడో దీపం పెడతాడు, ఏదో చేస్తాడు. మనసుతో చేసింది అప్పుడు కూడా మనసు లేదు, అది చేసినప్పుడు ఎక్కడో తిరుగుతోంది. మనసుతో చేసిన పాపములను పోగొట్టడానికి సాధనము మూక పంచశతి. ఇప్పుడు సంసారం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? పరమేశ్వరుడు ఏ శరీరాన్ని మీకిచ్చి ఆ పాపాలు పోగొట్టుకోండ్రా అని అన్నాడో ఆ శరీరాన్ని ఉపయోగించి కోటాను కోట్ల పాపములను 3 రకాలుగా పెంచడం. అదే సంసారం వింజగిరి పెరగడం అంటే. వింజం దేనికి పెరిగింది? అసూయ గర్వము 2 కారణాలుగా పెరిగింది. ఈ 2 కారణాలకే సంసారం పెరుగుతుంది. అంటే నా అంత వాణ్ణి నేనండి, ఏంటి వాడు మాట్లాడేది? నింద చేస్తాడు వాక్కు చేత, ఇలా చూపిస్తాడు. కాయికంగా పాపం చేశాడు, ఇలా చూపించి. నోటితో పాపం చేశాడు. వాడెంత వాడు అహంకారంతో మాట్లాడాడు. తప్పుండి పరిశీలన చేస్తే వేరు. మనసు చేత పాపం చేశాడు అవతల వాడి పతనాన్ని కోరి. ఈ 2 ఎక్కడున్నాయో
అక్కడ అనవసరంగా పెరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఆ పెరిగిపోవడం ఏమిటి? పునర్జన్మల్ని పెంచుకోవడం, పునర్జన్మల్ని తగ్గించుకోవడానికి ఇది సాధనం. వీడేం చేశాడు? పెంచుకుంటున్నాడు. మీరు ఆ దోషాన్ని పట్టుకున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో. దీని చేతనే పునర్జన్మల్ని తగ్గించుకోవాలి, దీని చేతనే ఉత్తమమైనటువంటి శరీరంలోకి ప్రవేశించాలి. కానీ ఉత్తమమైన శరీరంలోకి పెంచడానికి కావలసినటువంటి ప్రజ్ఞని సంతరించుకోవట్లేదు, ఉత్తమమైనటువంటి జన్మలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి కర్మ చెయ్యట్లేదు. మళ్ళీ ఈ మనసు చేత, వాక్కు చేత, కాయము చేత అపారమైనటువంటి అనుభవించవలసిన పాపాన్ని మూట కట్టేస్తున్నాడు. ఎందుచేత? ఒక్కటే, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన విషయాన్ని మనవి చేస్తున్నాను మీకు. అనుమానం రాకుండా భోగానురక్తి బలి చక్రవర్తి అడిగాడు, రాక్షసులకి రాజు. కారణం ఎక్కడుందో తెలుసా అండి? నేను చూస్తున్నాను, తీసుకో. వింధ్య పర్వతానికి ఎలా ఉందో అసూయతో నేను గొప్పదాన్ని అవ్వాలని, అలా ఈ మూడిటిని భోగం కోసమే పాపం చేస్తాడు. మీరు చూడండి, అన్నిటికన్నా తేలికగా భోగం అనుభవించడం అంటే ఏమిటో తెలుసా? పక్కవాడి దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పడం. శ్రవాన్ని పుచ్చుకోకూడదు. తేరగా వచ్చే మార్గం ఏమిటండి? ఒక్కసారి మిమ్మల్ని కలుస్తానండి అంటాడు. ఎందుకు నన్ను కలవడం? ఒక్క వారం రోజులు కలవకుండా ఉండలేవా? ఒక్క వారం రోజులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అన్నారు అనుకోండి. ఒక్కసారి కలుస్తానండి, ఒక్కసారి మీ విడిదికి వస్తానండి. ఎందుకు? 365 రోజుల్లో 368 రోజులు అందరినీ కలుస్తున్నాను కదా. 365 రోజులు లేదో నేను తప్పు చెప్తే 358 రోజులు కలుస్తున్నాను కదా. 7 రోజులు వద్దని చెప్పాను. ఎందుకు వస్తావు నా విడిది? ఆయన వద్దన్నాడు. ఏదో కారణం ఉంది పాపం, ఆయన ఏదో ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాడు ఒక వారం, నేను రాను అని. ఎందుకు ఉండవు? కారణం ఏమిటో తెలుసా? తగిన ప్రయోజనం లేకుండా అవతల వారితో మాట్లాడటం సరదా. మనిషికున్న పెద్ద ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, ఏమీ తోచకపోతే కానీ ఖర్చు లేకుండా భోగం అనుభవించడానికి మార్గం ఏంటంటే కబుర్లు చెప్పడం. కబుర్లు చెప్పేటప్పుడు ఏమవుతుంది? అవతల వాడికి వినడానికి సరదా ఉండాలి. వాడికి రాగము ద్వేషము ఉంటాయి. వాడికి ఏది రాగమో దాన్ని పొగడాలి, వాడికి ఏది ద్వేషమో దాన్ని తిట్టాలి. వాడికి రాగము రాక్షసుని ఎందైతే వాడికి రాక్షసుని పొగడాలి, వాడికి ద్వేషము భగవంతుని ఎందైతే నువ్వు భగవన్ నింద చెయ్యాలి. అవతలవాడు మహాత్ముడని నీకు తెలుసు, మనం ఎందుకు ఆయన జోలని మనకి తెలుసు. వాడు తిడతాడు, నువ్వు వినాలి. నువ్వు తిట్టకపోతే వాడు వినడు, నువ్వు తిట్టాలి. ఇప్పుడు ఏమైంది? భోగానురక్తి వలన వాక్కు పాపమును మూట కడుతుంది. కారణం అదే. ధార్మిక చింతన చేత, విచక్షణ చేత, విశ్లేషణ చేత మాట్లాడితే దోషం అంటదో కాకుండా కేవలం ఒక నింద చేయడం ప్రధానమైన ప్రయోజనంగా పెట్టుకుని మాట్లాడడం ఎందుకు వస్తుందో తెలుసా? అదే పనిగా మాట్లాడుతూ ఉండడం. ఎందుకని అంటే భోగకాంక్ష. వాడు ఉండలేడు, ఏమీ లేదనుకోండి, కరెంట్ ఉంటే వాడికి ఇంకా ఆనందమే. ఇలా నొక్కితే చాలు 100 ఛానల్స్ లో చూసుకుంటాడు. అది లేదనుకోండి మొదలు అలా వాళ్ళ ఇంటికి ఎడదామా అంటే ఎందుకు ప్రయోజనం? ఆయన ఏదో చదువుకుంటాడు, ఆయన జపం చేసుకుంటాడు, నీకెందుకు? ఆనాడు వాళ్ళకి కాదు, నువ్వు చెయ్యవు, పీడబోయి ఆయన ఎందుకు పాడు చేస్తావు? అస్తమానం వెళ్ళను ఆయన ఇంటి తలుపులు కొట్టడం. అందుకే కలియుగంలో ఉండే పెద్ద ప్రతిబంధకం ఏమిటో తెలుసా? కాస్త భగవన్మార్గంలో నిలబడదామనుకున్న వాడి ఇంటి తలుపులు కొట్టినంత మంది లోకంలో ఎవరింటి తలుపు కొట్టాలి. వాడు పాడవద్దు అని వాడి తలుపులు కొడతాడు. ఏమిటి చెప్పడం? వెళ్ళి లక్ష్మీదేవి ఏవో అక్కర్లేని మాటలు అంతే. ఇంద్రుడికి దరిద్రం ఏమైంది? అవతల వాడి కాలం కూడా నాశనం అయిపోయిందా? వాడిని పాడు చేసావు, నువ్వు పాడే. పాపమా కాదా? అవతల వాడి జపం పాడి చేయడం, అవతల వాడి అనుష్ఠానం పాడి చేయడం, అవతల వాడి కాలం పాడి చేయడం పాపమేనా? ఋషి తపస్సు పాడి చేయడం లాంటిది. అప్పుడు ఆ పాపం మూట కట్టుకున్నావని మాటల చేత. మాటల చేత పాపాలు పోగొట్టుకోరా అంటే మాటల చేత పాపాలు మూట కడతాడు. ఇది సంసార వింధ్యగిరి. పెరుగుతోంది, రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇది ఎంత పెరిగిపోతోందంటే సూర్యచంద్రులు కూడా కదలనంతగా పెరగగలదు. అంటే ఎప్పటికవుతుంది ఇంకా నీ పాపం? పోగొట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన జన్మని ఉపయోగించుకో. మరి ఇంకా ఎప్పుడు నువ్వు అసలు పోగొట్టుకోగలవు? ఇంకా మిగిలిన జన్మలో పోగొట్టుకునే అవకాశం లేదు. అనుష్ఠానం లేదు కదా దానికి.
దాని కాబట్టి పోగొట్టుకోలేవు. గాలి ఎవరు పీలుస్తారో కాబట్టి సంసార వింజగిరి కుంఠన కేళి చుంచుహు, చుంచుహు అంటే సమర్థత కలిగినది. పుట్టివాడైనటువంటి అగస్త్యుడు ఎలా శక్తివంతుడో వింజగిరిని కింద పడిపోయేటట్టు చేయడానికి పరదేవత యొక్క కడగంటి చూపు ఇలా ఎవరి మీద ప్రసరించిందో వాడికి ఒక్కసారి ఈ మూడిటి యొక్క విలువ తెలిసి వస్తుంది. అరే నేను ఉపయోగించుకోవాలరా, ఉపయోగించుకోకపోతే పాడైపోతాను. ఎంతసేపు ఇప్పుడు పరీక్షకి పెడతావు, ఎంతసేపు ఉండనిస్తారు? ఏదో ఒక నియతి సమయం ఉండనిస్తారు. ఆ నియతి సమయం దాటిపోతే ఇక పరీక్ష గదిలో కూర్చొనిస్తారా? కూర్చొనివ్వరు, బయటికి పంపించేస్తారు. అలాగే ఈ శరీరంలో ఎంతకాలం ఉండనిస్తారు? నీకు పరమేశ్వరుడు ఎన్ని ఊపిరులు ఆయుర్దాయంగా ఇచ్చాడో అంతకాలమే ఉండనిస్తారు. ఒక్కసారి ఊపిరుల సంఖ్య అయిపోయిందనుకోండి, ఇక ఇందులో ఉండడు. ఇంకా తర్వాత ఎన్ని కోట్ల జన్మలు ఇందులో ఉంటాడు అన్నది ఇందులో ఉండగా ఏం చేసావన్న దాన్ని బట్టే. ఇందులో ఉండగా తగ్గించుకున్నావా అదృష్టవంతుడివి, ఇందులో ఉండగా మళ్ళీ మనుష్య శరీరంలోకో దేవతా శరీరంలోకో వెళ్ళడానికి అవకాశం కల్పించుకున్నావా అదృష్టవంతుడివి. ఈ రెండూ లేదు. ఈ రెండూ లేకపోగా ఇంకా హీనమైనటువంటి జన్మలలోకి వెళ్ళి పాడైపోవడానికి కావలసినంత మూట నెత్తికెత్తుకుంటానంటే బాగు చేయగలిగిన వాడు ఎవడున్నాడు? ఆ సాధనం పోతోంది కదా. అలా పోగొట్టుకునేటట్టు ప్రవర్తించేటటువంటి వాడెవరో వాడే సంసారమును తగ్గించుకోవడం మానేసి సంసారమును పెంచుకుంటున్నవాడు. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠన కేలిచుంచుహు. అమ్మా నువ్వు మాకు ఈ మనుష్య శరీరాన్ని ఇస్తే ఈ మనుష్య శరీరంతో మేము సంసారమును తగ్గించుకొని జనన మరణముల చక్రము నుండి బయటపడే ప్రయత్నం చెయ్యట్లేదు. పుట్టడం ఒక పెద్ద నరకం, చావడం అంతకన్నా పెద్ద నరకం. అంత తేలిగ్గా ఏం ఉండదు చావు. ఎంత భయంతోనో కూడుకుని ఉంటుంది అజ్ఞానావస్థ చేత. ఎన్ని మాటలు చచ్చిపోతావు, ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఎన్నేళ్లకి చచ్చిపోవాలో తెలియదు. అస్తమానం చచ్చిపోవడం, అస్తమానం పుడుతుండడం. దీన్ని తగ్గించుకుందాం అనుకుంటే లోకంలో లక్షణం ఏమిటి? బాధని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా. అసలు పెద్ద బాధ జీవుడికి జనన మరణ చక్రం. మరి అందులోంచి తగ్గించడానికి ఇక్కడొక్క చోటే ఉంది నీకు అనుగ్రహం. నువ్వు ఒక దేవాలయంలోకి వెళ్ళి నీ ఉత్తరీయం తీసి అలా తుడిచావు అనుకో, కాసేపు చాలు. నీకు శరీరం వచ్చినందుకు ఈశ్వరుడు పుణ్యం వేస్తాడు. వెంకటాచల పర్వతం మీద ఆనందనిలయ విమానంలోకి ఒక డాగ చిన్న పిట్టను తరిమింది. ఆ పిట్ట లోపలికి వెళ్ళి భయంతో ధ్వజస్తంభం దగ్గర ఎగిరింది. డాగ లోపలికి వెళ్ళలేక వెళ్ళిపోయింది. ఆ చిన్న పిట్ట భయంతో ఎగరడంలో దాని రెక్కల యొక్క విసురుకి అక్కడ ఉన్న ధూళి కణాలు తుడవబడ్డాయి. స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు, తెలిసి కాని తెలియక కాని ఒక పిట్ట తన ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి కదిలినప్పుడు ధూళికణములు తొలవబడ్డాయి కనుక పరమేశ్వరుడు దాన్ని వచ్చే జన్మలో చక్రవర్తి కుమారుడిగా పుట్టించాడు. కాయిక కైంకర్యం అంత గొప్పది. అప్పర్ స్వామి ఎక్కడికి వెళ్ళినా దేవాలయాన్ని తుడిచేవారు, ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలు కడిగేవారు, పూల మొక్కలు నాటేవారు, కాస్త గడ్డి కనబడితే తీసేసేవారు, అక్కర్లేని చెత్త కనబడితే ఏరేసేవారు. ఎందుకని? ఈశ్వరుడు నీకు శరీరాన్ని ఇచ్చింది, ఈ శరీరంతో ఓ మంచి పని చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చెయ్యాలి ఏదో ఒకటి. చేయకపోతే మళ్ళీ నీకు అలా చేద్దామనిపించే శరీరం ఎలా వస్తుంది? అనవసరంగా లోపలికి పక్షులు జంతువులు రావడం ఎంత ఎక్కువైతే కుంభాభిషేకం చేసినప్పుడు సంకల్పం అదే చెప్తారు. పక్షులు జంతువులు అన్నీ లోపలికి వచ్చాయి కాబట్టి దీని శక్తి పోయింది కాబట్టి మళ్ళీ కుంభాభిషేకం చేస్తున్నాం అంటారు. నువ్వు ఒక దేవాలయంలోకి ఎంత ప్రవేశిస్తే అంత పుణ్యం మూట కట్టుకోగలవు. శరీరం ఇచ్చాడు ఈశ్వరుడు, దీనికి ఒక్కదానికి అధికారం ఇచ్చాడు. ఒకసారి ఇందులోంచి జారిపోయాడా అప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా అందులో ఉండగా వెళ్ళలేదురా, ఒక్కసారి వెడితే ఎంత మూట కట్టుకుందును, ఎటుపోయాను ఎటు వచ్చాను, ఎందుకు వచ్చింది ఈ దరిద్రం అంతా నాకు, అరే రే 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 ఎంత పాడైపోయాను రానప్పుడు ఏడుస్తాడు. 1000 మాటలు చచ్చిపోవలసిన వాడికి ఇంకొక జన్మలో చచ్చిపోతే చాలనుకున్న వాడికి కొన్ని కోట్ల సార్లు చావాలను అన్నవాడికి తేడా లేదండి జీవుడికి. ఈ సంసార పరిభ్రమణము దేనివల్ల తగ్గుతుందని అడిగారు. అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని ఉంచినట్టు
ఎవరి వంక పరదేవత ఇలా చూస్తుందో వాడి సంసారమన్న వింధ్యము ఉండిపోతుంది. ఉంగిపోయి వాడిక జనన మరణ చక్రమునందు ప్రవేశించడు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు వాడు చేసే కర్మలన్నీ ఎందుకు చేస్తాడంటే నేను వచ్చే జన్మలో ఏదో ఫలానా వైభోగం పొందుదామని చెయ్యడు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? సాధ్యమైనంత తొందరగా నన్ను నీ దగ్గరికి చేర్చేసుకో. ఇప్పుడు అవి చిత్తశుద్ధికి కారణములవుతాయి, అవి భోగమునకు కారణములు కావు. మీరు అలా అనలేదనుకోండి, మీకు లోపల భావన లేదనుకోండి, అది ఏమవుతుందో తెలుసా? చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. ఇంత కష్టపడి చేసుకున్నది ఒక గొప్ప భోగానుభవ రూపంలో తీసేస్తాడు ఈశ్వరుడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక మహాచక్రవర్తి ఈ భూమండలాన్నంతటినీ కూడా శాసించి ఇయ్యగలిగినటువంటి చక్రవర్తిగా ఓ 40 సంవత్సరాలు బతుకుతాడు. నువ్వు కష్టపడి చేసినటువంటి పుణ్యం అంతా 40 సంవత్సరాల చక్రవర్తిత్వంలో నశించిపోయి మళ్ళీ సామాన్య స్థాయికి మరు జన్మలో వచ్చేస్తావు. ఏమిటి సాధించావు చెప్పు నాకు? 40 ఏళ్ళు చక్రవర్తిగా ఉన్నావు, పాన్పుల మీద పడుకున్నావు, వింజామరలు వీచారు, వీణ పాడుతూ పడుకోబెట్టారు, మధ్యలో వహిస్తూ నిద్రలేపారు, భద్రగజం మీద ఎక్కావు, వీధుల్లో తిరిగావు, రాజుల దగ్గర కప్పాలు పుచ్చుకున్నావు, మహావీరుడవై సామంతరాజులందరినీ కూడా లొంగ తీసుకున్నావు, ఈ భూమండలం నాదన్నావు, 40 ఏళ్ల తర్వాత వదిలిపెట్టావు, ఎవడి రాజ్యం వాడిది. నీ బతుకు మళ్ళీ కిందకి కాదు. చిత్తశుద్ధి, జ్ఞానమును పొందడానికి పాత్రత కలిగిన వాడిగా తయారైపోతాడు. ఆ పాత్రత వచ్చిందనుకోండి, అమ్మవారు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆత్మ అనుభవంలోకి రాగలిగినటువంటి యోగ్యతని కృప చేస్తుంది. పాయసం పోయడానికి పాత్ర బాగుండాలా ముందు? చెప్తాను. పుణ్యకర్మాచరణము పాత్రని శుద్ధి చేస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి చేత జ్ఞానం అంకురిస్తుంది. అందుకు భక్తితో కూడిన కర్మాచరణము వలన కలిగే ప్రయోజనము చిత్తశుద్ధి. అది కావాలని కోరాలి. చిత్తశుద్ధి వలన జ్ఞానము, జ్ఞానము వలన కైవల్యము. ఇక అసలు ఎందుకు నీకు పుణ్యం లేదు, పాపం లేదు, ఏ గొడవ లేదు, పుట్టనే అక్కర్లేదు, హాయిగా పరమేశ్వరుని యందు ఐక్యం. జన్మ పరంపర పోయింది అక్కడతో. ఇది దేని వలన వస్తుంది అంటే కేవల పుణ్యకర్మ కాదు, పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు మాత్రమే. ఇక మళ్ళీ దాని వలన ప్రతిఫలం అక్కర్లా నాకు. ఇది సంసార వింజగిరికుంఠ నకేళి చుంచు ధైర్యాం బుధిం పశుపతే చులకీకరోతి. అమ్మవారు ఇలా చూసింది అనుకోండి, అదిట పరమశివుని యొక్క ధైర్యం అనేటటువంటి మహాసముద్రాన్ని ఆపోసన. ఏమిటి పరమశివుని యొక్క ధైర్యం? పరమశివుని యొక్క ధైర్యము అన్న మాటకు అర్థం ఆయన ఏదో పిరికితనం లేకుండా ఉంటాడు అన్న మాట కాదు. పరమశివుని యొక్క ధైర్యము అంటే ఏ కోరిక లేకుండా, అసలు ఆయనకి కోరికలు లేవు, ఏ కోరిక లేవు కాబట్టి నిస్సంగుడు, పూర్ణుడు. అటువంటి వాడై పరమేశ్వరుడు ఒక్కడు ఉండిపోయాడు అనుకోండి, మనకి జన్మలు ఉండవు. మనకి జన్మలు లేకపోతే మంచిదే కదండి మీరు అనొచ్చు. కర్మ ఎలా పూర్తవుతుంది? పాపపుణ్యములు పోగొట్టుకోవాలా, చిత్తశుద్ధి కలగాలా, కర్మాచరణం చెయ్యాలా, దానికి చెయ్యాలంటే శరీరం ఉండాలా, మరి శరీరం ఉండాలంటే పార్వతీదేవి పక్కన శివుడు కూర్చోవాలా, శివుడు కూర్చోవాలంటే ఆయనకి మళ్ళీ అమ్మవారి యందు అనురక్తి కలగాలా, అనురక్తి కలగాలంటే ఆయనకి అప్పటి వరకు లేనటువంటి అనురక్తిని అమ్మవారు కల్పించాలి. అంటే అసలు కాముడంటే అసహించుకునే పరమేశ్వరుడికి పార్వతీదేవి యందు అనురక్తి కలిగి వచ్చి పక్కన కూర్చోవాలి తాడి కట్టి. అలా చెయ్యాలంటే పరమేశ్వరుడికి కాముని పట్ల మర్యాద లేకుండా విసిరి కొట్టినటువంటి వాడికి మళ్ళీ ఈవిడతో కలిసి నేను కూర్చోవాలనేటటువంటి కోరిక పుట్టించాలి. అంతటి నిరాసక్తత అన్న సముద్రాన్ని ఈవిడ పుచ్చేసుకుంటుంది. ఈవిడ పుచ్చుకోవడం అంటే ఈవిడ కడగంటి చూపు ఆయన ధైర్యం అన్న సముద్రాన్ని పుడికిల పట్టి తాగేస్తుంది. అగస్త్యుడు ఎలా అయితే సముద్రాన్ని తాగేశాడో అమ్మవారు పరమేశ్వరుడు. అందుకే నేను అలా అన్నానని అనుకోకండి,
ఇలా చూడడం ప్రేయసి లక్షణం కాదు, ఇలా చూడడం ప్రేయసి లక్షణం అని కదా. అమ్మవారు అయ్యవారి వంటి ఇలా చూసింది అనుకోండి, ఆయన వశుడైపోతాడు. వాళ్ళకి కాదు, దేవతలుగా ఉండాలని ఆయన వశుడైపోవడం అంటే అమ్మవారు మనకి తల్లిగా కూర్చుంది అని దాని అర్థం. సామాన్య శృంగారంగా భావన చేయకూడదు. శ్రీ విద్యా తంత్రం అంత గొప్పది. అందుకని అంటే ఆమె చెరుకు విల్లు బాణాలు పట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె మనకి తల్లి అవుతుంది. శివుణ్ణి తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుని మన జన్మలకి కారణం. పంచమి శుక్రవారం ఆయన ధైర్యాంబుధిని ఆవిడ ఆపోసన పట్టేసి దేవి రాగానే అలా చెయ్యగలిగినటువంటి తల్లి ఆవిడ. కడగంటి చూపు అన్న పొట్టి చూపు ఉందే, అది పరమశివుని యొక్క ధైర్యాంబుధిని లక్ష్మీదేవిని ఔపోసన పట్టగలదు. ఎవరు చెప్తారో వాళ్ళకి అందుకని ధైర్యాంబుధిం పశుపతే చులకీకరోతి. ఆ స్తోత్రం అందుకే అందరం కలిసి చెయ్యాలని నా మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయము అని ఒక గ్రంథం చేశారు. చెప్తానంటున్నాను. అందులో ఆయన ఒక మాట అంటారు. ఆయన అన్నారు, కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు పాంథుడై. అసలు ఆయనకి ఏ విషయం మీద అనురక్తి లేదు. మన్మధుడు బాణం వేస్తే కాల్చేశాడు. అటువంటి వాడు పార్వతీదేవి ఇలా చూసేటప్పటికీ పాంథుడై కాకకలింగి, కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు పాంథుడై, కాముని తొల్లి గెలిచిన మగంటిని నెల్లమరంచి. ఆయన ఇంతకు ముందు నేను కాముణ్ణి గెలిచాననేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయినటువంటి వాడైపోయి లోలిమిన్ కామిని చూచుచుండే. ఆయన లౌల్యముతో, లౌల్యము అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏంటంటే లల్ అన్న ధాతువుకి అర్థం భోగానుభవం. పార్వతీదేవితో కూడాలన్న కోరిక కలిగింది ఆమె కడగంటి చూపు వలన కలిగి. లోలిమిన్ కామినించుచుచుండే, ఆయన లౌల్యముతో ఆవిడ వంక చూస్తున్నాడు. ఆయన ఆవిడ వంక చూసిన ఆవిడ కూడా అలా చూడకపోతే మనందరికీ జన్మలు రావు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా కూర్చోరు. అందుకని ఆవిడ కూడా అలాగే కామిని కామముతోడ కామ వైరిని చూచుచునుండే. ఆవిడ కూడా అంతే మహాకామంతో, అంటే లౌకిక కామం కాదు, ఒంటిగా ఉన్న పరమేశ్వరుడు ఇంత జగత్తుగా విస్తరించాలన్న కామంతో ఆమె కామవైరిని చూసింది. మన కళంకయై, ఆమె మనస్సు కామముతో నిండినదై, అంటే ఇంతమంది బిడ్డలు పుట్టాలి, పుట్టి శరీరాలు ఉండి శరీరాలతో సుఖదుఖములను పాపపుణ్యాలను అనుభవించేసి వాళ్ళు మళ్ళీ జ్ఞానమును పొందడానికి కావలసిన పాత్రతను పొందాలని మనని అనుగ్రహించడానికి చూసింది. చూస్తే వాళ్ళిద్దరూ ఆది దంపతులయ్యారు. అదే నిత్యాయ అని శంకరాచార్యుల వారు ఆద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానంద లహరిలో. ఆద్య కుటుంబినే, లోకమునకు మొదటి తల్లిదండ్రులై కూర్చున్నారు. ఇదే శంకరులు ఈ భావాన్ని సౌందర్యలహరిలో చాలా చమత్కారంగా మాట్లాడతారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్ కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. మన్యే, అమ్మా నేను ఊహిస్తున్నాను అన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారు, అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏం అనుమానం శంకరా నీకు? అమ్మా మన్మధుడు మళ్ళీ పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడమ్మా. ఒకసారి బాణం వేస్తే కాలిపోయాడు కదా శంకరా, శంకర అంటే శంకరాచార్యుల వారిని, కాలిపోయాడు కదా, మళ్ళీ ఎలా యుద్ధానికి వస్తాడు అంటే, అమ్మా రహస్యంగా యుద్ధానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకుంటున్నాడమ్మా. మన్మధుడికి శత్రువు లోకంలో శివుడు ఒక్కడే, ఎందుకని ఆయన ఒకడే లొంగలేదు, మిగిలిన వాళ్ళందరూ లొంగిపోయిన వాళ్ళే కాబట్టి అమ్మ ఆయనేగా శత్రువు, సంభారాలు సమకూరుస్తున్నాడమ్మా. ఏం సంభారాలు సమకూరుస్తున్నాడయ్యా యుద్ధానికి? అమ్మా శివుడికి ఉన్నటువంటి రథం కన్నా గొప్ప రథాన్ని నిర్మాణం చేశాడు. అలాగా ఏం చేశాడు అంటే శంకరులు అన్నారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్ కవనిరథమర్కేందు చరణం. శివుడికున్న రథం ఏంటమ్మా? త్రిపురాసురుల్ని గెలిచాడు, అదే పెద్ద యుద్ధం.
ఆ యుద్ధంలో ఆయన వాడిన రథం ఈ భూమినంతటి రథంగా చేసుకున్నాడు. సూర్యచంద్రుడిద్దరిని చక్రాలుగా చేసుకున్నాడు. అంటే 2 చక్రాలైనా శివుడి రథానికి ఉన్నాయి. మరి ఇప్పుడు మన్మధుడికి 4 చక్రాల రథం సంపాదించాడు. అంటే 2 చక్రాలు ఎక్కువ ఉన్నాయా? అబ్బో ఏమిటయో ఆ రథం అంది అమ్మవారు. ఏమిటమ్మా నీ ముఖమే. నా ముఖం ఆ రథం. అవును, నీ ముఖాన్ని రథం చేసుకుని నీ చెవి తాటంకములు 2 నీ బుగ్గల్లో ప్రతిబింబాలు పడుతుంటే ఈ 4టిని చక్రాలుగా చేసుకుని నీ ముఖాన్ని రథంగా చేసుకుని అందులో కూర్చున్నాడు. శివుడు రథం ఎక్కొచ్చాడు. ఏడ్రా మన్మధుడు యుద్ధానికి వచ్చాటన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నానన్నాడు. శివుడు రథంలోంచి ఇలా చూశాడు. ఎదురుగుండా రథం ఎవరిది? అమ్మవారి ముఖం. చూడగానే ప్రసన్నుడైపోయా. అది అక్కడ వారేసా ధనస్సు వచ్చేసాడు. ఓడిపోయాడా? అమ్మా ఈసారి శివుడు గెలుస్తాడని నమ్మకం లేదు. నీ ముఖం రథం మన్మధుడికి, కాబట్టి ఆయన యుద్ధం చేయలేడు. దీనికి వెనక మన్మధుడు నీ ముఖంలో కూర్చున్నాడమ్మా. మన్యే ఊహిస్తున్నాను తల్లి అన్నారు. అంటే శివుడు ఓడిపోతాడు అనకూడదు, అమంగళం. అందుకని అమ్మోయ్ మన్మధుడు యుద్ధానికి వస్తాడనుకుంటున్నానమ్మా అంటే ఏమిటి దాని అర్థం? అమ్మా నీ ముఖమండలాన్ని చూస్తే కాముని కాల్చినవాడు కామేశ్వరుడై వచ్చి కూర్చుని నీ మెళ్ళలో తాళి కట్టి పక్కన కూర్చుంటాడు బహిర్ముఖుడై. అది తల్లి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర. నువ్వు అలా ఆయన్ని వశం చేసుకుని పక్కన కూర్చోబెట్టుకోకపోతే మా అందరికీ జన్మేది. జన్మ లేకపోతే మేము ఎలా కర్మ పోగొట్టుకుంటాం? పాపపుణ్యాలు ఎలా పోగొట్టుకుంటాం? ఇంతటి మహోపకారం చేసిన దానివి కదమ్మా. అందుకని అగస్త్యుడు సముద్రాన్ని తాగేసినట్టే నీ పొట్టి చూపుండే కటాక్షం అది శివుడి వంక ఇలా చూస్తే ఆయన పరవశుడైపోయి ఆయన ధైర్యం అన్న సముద్రాన్ని నీ పొట్టి చూపు అన్న అగస్త్యుడు తాగేశాడు. పోయింది ధైర్యం అంతా. తండ్రిగా కూర్చోబెట్టేశావు మా అందరికీ. అఖిలాండేశ్వరి అయ్యావు. పరమశివుడికి శివకామ సుందరి. ఇంద్రుడికి ఆ మూకశంకరుల అమ్మాయి వల్ల వచ్చినటువంటి శాపం. అందుకనమ్మా బయట అగస్త్యుడు ఎంత గొప్పవాడో నీ పొట్టి చూపు అంత గొప్పది, నీ కటాక్షం అంత గొప్పది. కటాక్షం అన్న మాట వాడకుండా శ్లోకం చేశారు. కొన్ని కోట్ల అగస్త్యుడితో పోలిక వేస్తూ దాని వలన మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఓహో ఇంత గొప్పగా కటాక్ష వర్ణనం చేస్తున్నారు మూకశంకరులు అని. ఈ తత్వం అంతా కలిపి కాబట్టి మహాత్మ్య అని మొదలు పెడతారంటే అమ్మా నీ చూపు యొక్క వైభవమును వర్ణించగలిగిన వాడు లేడు తల్లి. దాని చేత మేము అనుగ్రహం పొందుతాం. ఈ శ్లోకం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఈ శ్లోకాన్ని అదే పనిగా ధ్యానం చేశారనుకోండి, మీకు బహుభంగిమల ఆలోచనలు వస్తుంటే మీలో మీరు సంతోషపడిపోతుంటే 10 మాటలు అగస్త్యుడు అంటే అమ్మవారి కటాక్షము అని తెలియగానే నేను ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎన్ని మాటలు ఇలా తిప్పాను. అది చెప్పడానికి తిప్పానన్నప్పుడు ఆ భావంలోకి అన్వయం అయ్యానా లేదా అమ్మవారిగా? నేను ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారు ఇలా తిప్పి చూస్తే అన్నప్పుడు అమ్మవారి కన్ను ఇలా కదిలి నాకు కనపడుతుందా కనపడదా? అదే కామాక్షి పరదేవత. ఆ చూపు పడడానికి యోగ్యత కల్పిస్తారు. అది ఏ కారణం చేత అయితేనే ఊహ చేత నీ మీద పడిన ఉత్తర క్షణంలో దాని ప్రయోజనం పొందావు. ఇప్పుడు తెలియదు అదేమిటి, తర్వాత తెలుస్తుంది. ఎంత అనుగ్రహాన్ని పొందేశావో, దాని వలన ఎంత పుణ్యాన్ని మూట కట్టేసుకున్నావో, దాని వలన ఎన్ని కోట్ల జన్మలు తగ్గించేసుకున్నావో తర్వాత ఈశ్వరుడు తెలిసిన నాడు అబ్బా మూక సంచశతిలో ఒక్క శ్లోకం కాకుండా 500 చదివిస్తే ఎంత బాగుండరా అనిపించుకోకూడదు. అది మూక పంచశతి యొక్క గొప్పతనం. కాబట్టి మహాత్మసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళిచుంచు ధైర్యాం బుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అని కటాక్ష శతకంలోంచి మూకశంకరుడు చేసినటువంటి ఒక శ్లోకాన్ని మీకు మనవి చేశాను. ఇప్పుడు పాదారవింద శతకంలోంచి ఒక శ్లోకాన్ని చూపించే ప్రయత్నం చేస్తానని నిన్న ఆర్యా శతకంలోంచి ఒక శ్లోకం విన్నారు. ఇప్పుడు నేను మీకు కటాక్ష శతకంలోంచి చెప్పాను, ఒకటి ఇప్పుడు పాదారవింద శతకంలోంచి చెప్తాను. పాదారవింద శతకము అని దానికి పేరు. దాని అర్థం ఏమిటో తెలుసా? పాదములు అరవిందములు. అరవిందములు అంటే పద్మములు. అవి ఎలా పద్మములు? పాదములు పద్మముల్లో ఎలా ఉంటాయండి? పద్మాలు రేకులు ఇలా తెరుచుకుని కేసరములు అవి ఉంటాయి. పద్మాలకు అలా ఎలా ఉంటాయా? ఉండవు. ఉండనప్పుడు అసలు పాదములు అరవిందములు ఎలా అవుతాయి?
పాదములు అరవిందములే, నేత్రములు అరవిందములే, నేత్రారవిందం, పాదారవిందం, హస్తారవిందం, భుజారవిందం, నయనారవిందం, అన్ని అరవిందాలే. ఆరోగ్యం పాడవ. అలా ఎలా కుదురుతుంది? వృక్షం దగ్గరికి వెళ్ళి అవి ఎందుకు అరవిందమైందంటే మీరు మీ పంచేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరిటిని కలిపి 9గా మార్చుకుని, సంస్కృతంలో 9కి షట్పది అని పేరు. మనసు పంచేంద్రియములు ఆరిటితో కలిసి వెళ్ళి పరదేవత యొక్క పాదములనేటటువంటి తామర పువ్వు యందు ధ్యానములో కూర్చుని ఆ పాదములలో ఉండేటటువంటి వైభవం అనేటటువంటి మకరంద పానమును చేయగలిగితే మీరు పాదారవింద శతకమునందు 9. కానప్పుడది పాదారవింద శతకముగా మీకు అన్వయం కాదు. అంటే మీరు అంత ధ్యాననిష్టతో శ్లోకం చదవమని. ఏదో సరదాగా కూర్చుని సరదాగా చదవడానికి కాదు, అంత మర్యాదతో ఒక్క శ్లోకం చదువుతుంటే, ఒక్కొక్క పాదం చదువుతుంటే అంత జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టు. నువ్వు ఎంత ధ్యానం చేస్తావో అంతగా అరవిందమునందు ప్రవేశించి నువ్వు ఆ తేనె జుర్రుకుంటావు, మత్తెక్కిపోతావు. జుర్రుకున్న 9కుండే లక్షణం ఏమిటో తెలుసా? లేవదు, అది పడుకుంటుంది. తామర పువ్వులు పడుకుంటే ఏమవుతుంది? రాత్రి ముడుచుకుంటుంది. ముడుచుకుంటే ఇంకా దాని జన్మ అక్కడే పరిసమాప్తి. ఎవరు పాదారవింద శతకంలో చెప్పబడినటువంటి శ్లోకమునందు ధ్యానమగ్నుడయ్యాడో వాడు పరదేవత పాదములలోకి లయమైపోతాడని గుర్తు. అందుకని పాదారవింద శతకము అన్నారు శంకరాచార్యులు వారు. శివానంద లహరి చేస్తూ భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాదవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. శంకరాచార్యులు వారి ప్రయోగం ఏంటంటే పరమేశ్వరుణ్ణి 9ని చేసి మన మనస్సుని పద్మం చేశారు. ఆయన తిప్పారు. శంకర, నా మనసు అనేటటువంటి పద్మము భక్తి అన్న మకరందంతో నిండిపోయింది. నువ్వు 9కి భర్తవి కదూ. 9కి భర్తకు అండు 9, మగ 9, 9ల రేడు. అమ్మవారు భ్రమరాంబ. భ్రమరాంబ అంటే అమ్మవారు ఆడ 9, ఆడ 9 భర్త, మగ 9. కాబట్టి నువ్వు గండు 9, మగ 9. మగ 9 ఒక్కటి రాదు. మగ 9కి లక్షణం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా అది మదరసాన్ని తాగినా తేనె తాగినా ముందు ఆడ 9ని పంపించి తను వెనకొస్తుంది. వచ్చి ముందు ఆడ 9ని వాలమని తను వాలుతుంది. పోతన గారు చెప్తారు భాగవతంలో ఈ విషయం. అందుకని నువ్వు ఒక్కడివి రావు, ఆడ 9తో వస్తావు. అంటే భ్రమరాంబా సహిత మల్లికార్జునుడు వస్తాడు. ఎక్కడికి? ఇక్కడే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. భ్రమరాధిపో, ఓ ఆడ 9 భర్త, నీ భార్యతో కలిసిరా. వచ్చి ఇదిగో ఇక్కడ నా మనస్సన్న పద్మంలో భక్తి అన్న మకరందం నిండిపోయింది, తాగు. వచ్చి ఝంకారం చేస్తూ తిరుగు, వాలు. ఈ భక్తిని తాగుతూ పడుకో, ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడ ఉండు, ఇది ముడుచుకోదు, అది మకరందంతో నిండుతూ ఉంటుంది, నువ్వు తాగుతూ ఉండు. అంటే ఏ మనసు అనేటటువంటి పద్మమునందు మకరందము భక్తి నిండి ఉందో అక్కడికి 9ల రేడైన మల్లికార్జునుడు భ్రమరాంబా సహితుడై వచ్చి ఉంటాడని శంకర ప్రతిపాదన. అది శంకరాచార్యుల వారు అటు తిప్పితే మూకశంకరులు ఇటు తిప్పారు. ఇటు తిప్పి పాదారవింద శతకము అన్నారు. అందులో అన్ని అద్భుతమైన శ్లోకాలే. అందులో ఏది ఇది దీనికన్నా గొప్పదనడానికి ఏం ఉండదు. ఏదో నా సంతోషానికి నేను అలా అండం అంతే. అందులో ఆయన అంటారు, అమ్మా సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం సమాస్వాద్యశ్రాంతం హృదయశుకపోతం జననిమే కృపాజాలే ఫాలేక్షణ మహిషి కామాక్షిరభసా గృహీత్వా రుంధీదా చరణయుగళీ పంజరపుటే అంటారు. అద్భుతమైన శ్లోకం. అసలు మూకశంకరులకు ఆ భావనలు ఎలా వచ్చాయో అర్థం కాదు. అమ్మవారిని చూసినటువంటి అనుగ్రహం తల్లి జగదంబ పలికింది ఆయనలోంచి. ఆయన అన్నారు, సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం. అది కూడా ఏమిటిట? సమాస్వాద్యశ్రాంతం హృదయ శుకపోతం జనని మే అన్నారు. ఓ జనని మే, నా యొక్క నా మనసుందే అమ్మా,
అది హృదయ శుకపోతం. శుకము అంటే చిలుక. చిలుకకి ఓ లక్షణం ఉంటుంది, కీ కీ అని అరుస్తుంది. అందుకే అమరకోశం కీ శబ్దమును చేయునది అని నిర్వచనం చేస్తుంది. కీ కీ అని అరుస్తుంది. శుకపోతం, చిలుక కాదుట, చిలుక పిల్ల నా మనసు. మూకశంకరులు అంటున్నారు, అమ్మా నా మనసు చిలక పిల్లమ్మా అన్నారు. చిలక నచ్చగా చిలక పిల్ల అంటాం ఎందుకు అంటే, చిలకకి కీ కీ అని అరవడం వచ్చు, చిలక పిల్లకి కీ కీ అని అరవడం అంత బాగా రాదు. సంస్కృతంలో నోటికి ముఖానికి ఒకటే మాట వదనం, రెండో మాట లేదు. చిలుక కీ అంటుంది, చిలుక పిల్లకి అంత బాగా అండం రాదు. కానీ దానికి ఓ లక్షణం ఉంది. పక్షులన్నిటికీ ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో ఆకలి ఎక్కువ ఉన్నవి అవే. ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి ఎక్కువ. సర్పాలు ఉన్నాయనుకోండి, వాటికి భయం చాలా ఎక్కువ. గంధర్వులు ఉన్నారనుకోండి, వాళ్ళకి కామం చాలా ఎక్కువ. పక్షులు ఉన్నాయనుకోండి, ఆకలి చాలా ఎక్కువ. పశువులు ఉన్నాయనుకోండి, తొందరగా నమ్మేస్తాయి. మీరు ఇలా గడ్డి పట్టుకుని కర్ర లోపల దాచి దా దా అంటే వచ్చేస్తాయి, పశువులు వశమైపోతాయి. అలాగే పక్షికి ఆకలి ఎక్కువ. పక్షికి ఆకలి ఎక్కువైతే పక్షి పిల్లకి మరీ ఎక్కువ, అది మరీ విపరీతమైన ఆకలితో ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తే విహంగ శిశవ్విషణ్ణే అంటారు. అమ్మాయి ఈ బ్రాహ్మణి పక్షి కాదు, పక్షి పిల్ల అన్నారు. ఎందుకని? పక్షి పిల్లకి విపరీతమైన ఆకలి, పక్షి పిల్ల ఏడిస్తే ఎవరు చూడలేదు. బాబు 3 రోజులైంది బాబు అన్నం తిని ఒక్క రొట్టె ముక్క వెయ్యండి బాబు అని ఎవరో అంటున్నారు అనుకోండి, మనం లొంగపోవచ్చు. పిల్ల మన అడగకుండా అమ్మా అన్నం పెట్టి 2 రోజులైందమ్మా, అమ్మాయి ఆకలిస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, అమ్మ నా కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ ఒక్క బిస్కెట్ అన్నా పెట్టమ్మా అని ఏడుస్తోంది అనుకోండి, ఎక్కడి నుంచి తానే అంటోంది అనుకోండి తల్లి, మీరు చూస్తూ ఊరుకోగలరా? మీరు వెంటనే రొట్టెట్టుకొచ్చి ఇస్తారు, ఆ పిల్లకి పెట్టిన కూడా తిను అంటారు. దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ పిల్ల ఏడిస్తే చూడలేరు. కామధేనువుని మూకశంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా? శంకర భగవత్పాదుల్లాగే. అందుకని అంటే అమ్మా ఇది చిలుక కాదమ్మా, చిలుక పిల్ల. పంచమి నాడు లక్ష్మీదేవిని అమాయకురాలు కదా, దానికి ఇంకా వచ్చిలా ఇంతాను దొరికిపోతుంది. కనపడాలి ఇవాళ. అమ్మా ఈ చిలక పిల్లకి ఆకలి ఎక్కువ. ఇది ఏం చేస్తుంటుంది అంటే, ఇది సదా స్వాదుంకారం విషయలహరి శాలికనికాం, అది ఆయన ప్రయోగం. చిలుక పిల్ల కాబట్టి బియ్యం గింజలు తింటుంది, బియ్యం గింజల నూకలు తింటుంది. దరిద్రం తొలగుతుంది. కొన్ని సాధారణంగా ఈ పిట్టల్ని పట్టుకునే వాళ్ళు బియ్యం జల్లరు, నూకలు చల్లుతారు. చెయ్యాలని నా తాపత్రయం. అది శాలికనికాం, బియ్యపు గింజల యొక్క ముక్కలైనటువంటి నూకల్ని తింటుంది. కారణం దాన్ని నోరు చిన్నిది, ఆకలి ఎక్కువ, తింటుంది. తిన్నది ఏం చేస్తుంది? దానికి ఓ దరిద్ర లక్షణం, తినేసింది పోని అలవదు, కీ 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 అంత చిలకలాగా పడుకుంటుంది. తినేసి, మీరు ఎప్పుడైనా చిలకను చూశారో లేదో నాకు తెలియదు, చిలకను ఎప్పుడైనా మీరు చూడండి, చిలుక కన్ను ముయ్యడం స్పష్టంగా కనపడుతుంది. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఓ మహాకవుల ప్రయోగాలంటే అలా ఉంటాయి. మిగిలిన పక్షులకి మీకు అలా తెలియదు. మీరు ఎప్పుడైనా చిలుక వాలినప్పుడు చూడండి, చిలుక కన్ను ఇలా మూసిందనుకోండి, మీకు చిలుక కన్ను మూస్తోందని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? చిలుక కన్ను మూసినప్పుడు తెల్లటి పొర అడ్డంగా దిగుతుంది, అందుకని మూస్తోంది తెరుస్తోంది అని తెలుస్తుంది. చిలుక పిల్ల ఏం చేస్తుందంటే, ఈ బియ్యపు గింజలు తిని ఆ తెల్లటి పొర ఇలా మూసేస్తుంది. కళ్ళు మూసుకుంది అని తెలుస్తుంది. అది కళ్ళు మూసుకుంది అని తెలిస్తే దాన్ని పట్టుకోవడం తెలియదు, అవునా కదా? సాధారణంగా అన్ని పక్షుల్లోకి అందరూ పట్టుకోవాలని చూసే పక్షి చిలకే. ఈశ్వరుడు ఎందుకు చిలకని పట్టుకుంటారు? సరదా. పంజరంలో శరవాన్ని పుచ్చుకోకూడదు, చంపేయక్కర్లేదు, పంజరంలో పెట్టుకుంటారు. దాని స్వభావం చచ్చిపోయిందా? కథ ఉంది, అది అయిపోయిందా? ఆనాడు వాళ్ళ హాయిగా అటు ఇటు ఎగురుతూ సుఖంగా జామకాయలు అవి ఇవి తింటూ తిరగవలసిన చిలక ఓ పంజరంలోకి పోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది ఇప్పుడు? కీ కీ అని అక్కడ వస్తుంది. ఉపయోగం ఉందా? పంచమి నాడు లక్ష్మీదేవిని లేదు.
అది ఎందుకని ఇంకా ఎగరడానికి ఏం లేదు, అందులో పడి ఉంటుంది. ఇవాళ పంచమి తీసుకొచ్చి అందులో ఏదో పడేస్తాడు, తింటుంది. అలాగే అయిపోయి ఏం చేస్తుందంటే ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఇంద్రుడికి అలా 5 ఏళ్ళు పంజరంలో ఉందనుకోండి, దాన్ని చేయి పెట్టి తీసి బయట వదిలేరనుకోండి, అది వెళ్ళదు, ఎగిరొచ్చి పంజరంలో దూరిపోతుంది. ఒక గొప్ప స్తోత్రం ఉంది, అది అలవాటు పడిపోయింది. పంజరానికి అలవాటు పడిన చిలకంట అది వెళ్ళదు, కొన్ని అది అందులోనే కూర్చుంటుంది. అంటే దాని స్వభావం చచ్చిపోయింది. ఆ స్తోత్రం ఇవాళ మనందరం కలిసి మూకశంకరులు అన్నారు, అమ్మా నా మనసుందే హృదయ శుకపోతం జననిమే, ఆ తరువాత ఈ నా మనసుందే ఇదేనమ్మా చిలక తెల్లవారి పరువమై ఇది ఏం చేస్తుంటుందో తెలుసా, విషయ లహరి శాలికనికా, ఎప్పుడు విషయములనేటటువంటి ప్రవాహాల్ని అనుభవిస్తూ ఉంటుంది. అలా నూకలు 4 ఇలా కాసి నూకలు చల్లుతాడు, దాని మీద వలేస్తాడు, నూకల కోసం వెళ్ళి వలలో చిక్కుకుంటుంది. అలా నా మనసనే చిలుక పిల్ల ఏం చేస్తుందో తెలుసా అమ్మా, ఎప్పుడు నూకలు వెతుక్కుంటుంది, దానికి ఆకలి తీరదు, దీనికి తృప్తి కలగదు. ఇప్పుడు ఈ కల్పవృక్ష చిలక పిల్లకి ఆకలి మరీ ఎక్కువైపోయినట్టే విషయముల మీద ఆసక్తి నా మనసుకి అంత ఎక్కువ, అందుకే ఇది సుఖపోతం, ఇది విషయములను అలా అనుభవిస్తుంది. అది అలా నూకలు తింటున్నట్టే ఇది 5 అనుభవిస్తూ ఉంటుంది. శబ్దస్పర్శ రసరూపగంధములే సుఖ స్వభావములు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములను ఇచ్చి అన్నాడు, ఈ 5 ఇంద్రియములతోనే ఈశ్వరుణ్ణి పట్టుకుని తరించిపోవాలన్నాడు. శబ్ద అందుకే భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటారు, మా చెవులు ఎప్పుడు మంచి మాటలను వినుగాక, మా చెవులు ఎప్పుడు భగవత్ సంబంధమైన విషయములను వింటూ ఉండాలి. కానీ ఇవేం చేస్తాయి, తాత్కాలికముగా ఉద్రేకమును కల్పించగలిగినటువంటి మాటలు వినడానికి ఎక్కువ ఇష్టపడతాయి. నేను మీతో ఇందాక మనవి చేశాను కదా, మాట అంత శక్తివంతమైన సాధనము లోకంలో ఇంకోటి లేదు. మీరు ఆ మాట చేత అవతల వారు కష్టాన్ని మరిచిపోయేటట్టు చెయ్యొచ్చు, మీరు ఆ మాట చేత అవతలవాడు పొడుచుకు చచ్చిపోయేటట్టు చెయ్యొచ్చు, ఆ మాట చేత చచ్చిపోయే వరకు గుర్తొస్తే బాధపడేటట్టు చెయ్యొచ్చు, ఆ మాట చేత మీరు దేవతల్ని ప్రసన్నుల్ని చేసుకుని కోరికలు తీర్చుకోవచ్చు, ఆ మాట చేత కారాగారానికి వెళ్ళిపోవచ్చు, ఆ మాట చేత మనమే చచ్చిపోవచ్చు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. సుందరకాండలో స్వామి హనుమ కేవలము తన మాటల చేత సీతమ్మని ఓదార్చారు. ఓదార్చి రాముడికి చెప్పారు, అమ్మవ తతోమయావద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత. నా మాటల చేత సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టి ఆవిడ సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగానన్నారు. వాక్కు యొక్క వైభవమే సుందరకాండ. అయినప్పుడు మాటల చేత అవతల వాళ్ళని సంతోషపెట్టచ్చు, పనికి మాలిన మాటలు మాట్లాడడం, పలికి మాలిన మాటలు వింటూ ఉండడం, సంతోషపడిపోతూ ఉండడం. సమాజంలో మీకు కనపడరు, నేను ఎందుకు చెప్పాలి పేర్లు, ఎన్ని విననివ్వండి, ఎందుకు వస్తాడో తెలియదు, 3 గంటలు చెప్పనివ్వండి వింటాడు. ఇలా తలుపులోంచి బయటికి వెళ్ళగానే లౌకిక విషయాన్ని ప్రస్తావన చేస్తాడు తప్ప అబ్బా ఏమి మూకశంకర్లండే అనలేడు. కారణం ఏమిటో తెలుసా, అది అంటుకోదు, ఆ మనసుకి ఇంక అసలు అంటుకునే లక్షణం లేదు. అదే రామకృష్ణ పరమహంస అంటారు, ఒక మేకు కొట్టాలనుకోండి, అసలు ఆ మేకు లోపలికి వెళ్ళడానికి వీలైన గుల్లతనం గోడకుంటే కదా మేకు దిగడం. అలా కాకుండా అది ఒక ఇనుప స్తంభం అనుకోండి, మీరు వెళ్ళి దాని మీద మేకు కొట్టే ప్రయత్నం చేస్తే మేకు వంకర తిరిగిపోతుంది తప్ప లోపలికి వెళ్ళదు. మీరు తీసుకొచ్చి నేను ఎందరినో చూశాను ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నందుకు, మీరు తీసుకొచ్చి 3 గంటలు కూర్చోపెట్టి చెప్పండి, వాడు బయటికి వెళ్ళి అబ్బా ఏమి మూకశంకర్లండి, ఏమి శ్లోకాలండి అని అన్నాడు. వాడు సరికదా, మీరు అంతసేపు చెప్పకుండా ఉంటే బాగుండేదేమో, వార్తలు అయిపోతాయి కదా, రూమ్లో న్యూస్ చూద్దాం అంటాడు. నేను ఎందరినో చూశాను, తెల్లబోయాను. నేను ఒక చోట ఎంత తెల్లబోయానంటే, ప్రసాదం ఇస్తున్న కౌంటర్లో ఉన్నటువంటి వాడు ఒకడు ఇలా ఉచిత ప్రసాదం ఇస్తూ ఇలా ఎడంచికి పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. ఏ దేవస్థానం వదిలేయండి, ఎక్కడో చోట ఒకడో
వీడు పెద్ద ఆఫీసర్ నాతో వచ్చినవాడు. వాడు అన్నాడు నాతో చటుక్కుని, ఈ ఉద్యోగం దొరికితే బాగుండండి, ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, హాయిగా ఇలా ఇచ్చి ఇలా కూర్చోపోవచ్చు ఇంటికి అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను, ఏట్రా వీడి ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుంటూ, అరే వాడంటే పాపం ఏదో ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నాడు, అయిపోయింది. ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేసి ఇందులో ఏదో తేరగా ఏ పని లేకుండా ఏ బాధ్యత లేకుండా ఇలా ఎడం చేత్తో పుచ్చుకుంటూ కుడి చేత్తో ప్రసాదం పెట్టడం ఎంత తేలిక, ఈ ఉద్యోగం వస్తే బాగుందన్నాడు. వీడిని ఈ దేవాలయంలో పడుకోబెట్టి 30 రోజులు ఈడిచేస్తే మాత్రం వీడి మనసు బాగుపడుతుందిరా అనుకున్నాను. ఒక్కొక్కడంతే చాలా చిత్రాతి చిత్రమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారు. మీరు ఎంత చెప్పండి వాడి తలకి ఏమి ఎక్కుతుంది అంటే ఏమీ ఎక్కదు. ఉత్తినే అలా ఉంటాడు అంతే. ఎందుకో తిరుగుతుంటాడు, ఎందుకో వింటుంటాడు, అన్నీ వింటాడు. ఏమి అర్థమైందిరా నీకు అడిగితే ఏమీ అర్థం కాదు. వాడు ఎందుకు వస్తాడో తెలియదు అసలు సభకి. అంత విచిత్రంగా ఉంటారు. ఇది మనసుకి పట్టుకోగలిగిన లక్షణం లేదు అసలు, దానికి వికర్షణ, అసలు దానికి భగవత్ సంబంధాన్ని తీసుకోదని. అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మలుగా వాడి మనస్సు ఎంత విషయ సంబంధంతో ఘనీభవించిపోయిందో అది దాన్ని ఒక్కదాన్ని లాక్కుంటుంది. ఇప్పుడు ఓ కర్ర ఉందనుకోండి, నేను ఎన్నాళ్ళు ఎలక్ట్రిసిటీ వైర్ దాని మీద పెట్టినా అది పుచ్చుకోదు. అది ఓ రాగి తీగ అనుకోండి, ఇలా తగిలితే చాలు పుచ్చేసుకుంటుంది. భగవత్ సంబంధం ఎప్పటి నుంచో మూట కట్టుకుంటున్నవాడు ఒక్కొక్క చోట ఎంత పండితుడు ఏం చదువుకున్నాడు అన్న దాంతో సంబంధం ఉండదు. వాడు ఇట్టే పట్టేసుకుంటాడు అంతే. ఎంతో చిన్న పిల్లలు పట్టుకుంటుంటారు ఒక్కొక్క చోట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్నపిల్లలు పట్టేసుకుంటారు. జుట్టు నెరిసిపోయిన వాళ్ళకి తలకెక్కదు. ఏమని చెప్పాలి? వాడు కొయ్య, వీడు రాగి తీగ, అది స్వభావం. ఆ స్వభావం అలా ఉంటే దాన్ని ఇంకెవరు ఏమి చేయలేరు. అటువంటి వాడికి మాట గౌరవం ఎప్పటికీ తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. వాడు అసలు తన జీవితంలో తన వాక్కుని పరమేశ్వరానుగ్రహము కొరకు రోజుకి కనీసం కొన్నిసార్లైనా నేను వాడుకున్నాననేటటువంటి ధైర్యంతో వాడు బతకలేడు. వాడికి ఎప్పుడూ విషయమే. మాట మాట్లాడితే విషయ సంబంధమే. మీరు చుట్టలా పెద్ద పెద్ద దేవాలయాల్లో దర్శనానికి వెళ్తూ పేపర్ కొనుక్కుని ఇలా చదువుకుంటూ నడుస్తారు. పక్కవాడితో రాజకీయాలే మాట్లాడతారు. ఉత్తినే దేవుడి దగ్గరికి వచ్చి ఇలా అంటారు. వాడి లోపలంతా అవే ఉంటాయి. ఎందుకది? ఒక్కరోజు నువ్వు పేపర్ కొనుక్కుని నడవకపోతే ఏమవుతుంది? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు 10 మాటలు చెప్తున్నాను. వాడు చాలా గొప్ప అనుకుంటాడు. పేపర్ చూడకపోతే ఉండలేనండి అంటే ఎందుకది? నువ్వు అవమానపడాలి ఆ మాట అనడానికి. కాబట్టి మూకశంకరులు ఇంత గంభీరమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ చిలక పిల్లకి అలవాటు ఏంటో తెలుసా అమ్మా? ఎప్పుడు భోగం. కాబట్టి అది విషయలహరి శాలికణికాం. ఈ కంటితో చూస్తే నగర చూపు చూడదు. దానికి ఏది నచ్చింది దాన్ని నాదిగా చేసుకున్నట్లు భావన చేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. మనసు చేత దేన్నైనా అది అనుభవిస్తుంది. నీది కాని దాన్ని, నువ్వు అనుభవించకూడని దాన్ని నీదిగా అనుభవించగలదు మనసు. దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఎవరింట్లోనో నేను ఒక మంచి వజ్రాల హారం చూశాను అనుకోండి, వెంటనే నేను ఆ వజ్రాల హారం వేసుకుంటే అని భావన చేశాను అనుకోండి, అబ్బా నాకుంటేనా, నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాను అనుకోండి, నేను మనసుతో దాన్ని నాదిగా చేసి అనుభవించేసానా లేదా? అనుభవించేస్తాను. మానసిక చౌర్యం అయిపోయింది. అందుకే మనసు వ్యభిచారం కూడా చేసేస్తుంది. మానసిక వ్యభిచారం చేశాడంటారు. అందుకే అది దొరకదు కూడా, ఎవరికి తెలియదు. దాన్ని దంభము అంటారు. పైకి పెద్ద మనిషిలా ఉంటాడు, లోపల మనసుతో చెయ్యకూడని దోషములన్నీ చేస్తూ ఉంటాడు. దానికి సంస్కారం పట్టలేదు. అది ప్రమాదకరమైన లక్షణం. దానికి అంతుండదు. ఇంకా ఇంద్రియాలతో జుర్రుకోగలిగినంత జుర్రుకుంటూనే ఉంటాడు. మార్చి 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 అనుభవిస్తాడు. కళ్ళతో చూస్తాడు 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 చూస్తాడు, విసిగిపోతాడు. చెవులతో వినకూడనివన్నీ వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు. నాలుకతో ఒక శౌచం అక్కర్లేదు. ఇలా తినడమా ఇలా తినకపోవడమా ఏం అక్కర్లేదు. ఒక ఆవో ఒక దూడో ఒక గేదో వాల్ పోస్టర్ని నిలబడి ఎలా నవిలేస్తుందో, రోడ్డు పక్క ఎలా తింటుందో, అలా ఏ బండి పక్కనో నిలబడి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో బూట్లు వేసుకుని తినేస్తాడు.
వాడికి ఏమి మర్యాద ఏమైనా అరే తినేటప్పుడు అదేమిట్రా అలా తినడం ఏమిట్రా అది పశువు తింటుందిరా అలా నేను తినకూడదు కదా నేను ఒక చోట కూర్చుని తినాలి కదా మర్యాదగా ఓ కాళ్ళు కడుక్కోవాలి ఓ చేతులు కడుక్కోవాలి దిక్కుమాలిన మనుష్య జన్మకు నియమం ఉంది కదా నాకు ఆ గేదికి ఏమిటి తేడా అని వాడేం ఆలోచించాడు అదేమిటంటే తినద్దా మరి అంటాడు కాబట్టి వాడికి కావలసింది నాలుగు మీద పడిపోవాలంతే తినేయాలి అయిపోవాలి అంతే కాబట్టి నాలుక చెవి కన్ను ముక్కు స్పర్శేంద్రియము చర్మము మార్చి వాడుతుంటాడు శబ్ద స్పర్శ రస రూప గంధ ఇవి ఇలా వాడుకుంటూ వెళ్ళిపోతుంటే వాడికి తృప్తి ఏమైనా ఉంటుందా ఏది బడలిపోయిందో దాన్ని వదిలి రెండో దాన్ని తీసుకుంటాడు అది నా ప్రార్థన నేను ఒక ఇంట్లో ఒక ఆయన్ని చూశా తెల్లబోయాను ఆయన అలా టీవీ చూస్తాడు 65 ఏళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రార్థనా శ్లోకం రాదు చదవడు టీవీ చూస్తాడు అయిపోయింది అనుకోండి ఆయనకి విసుగొచ్చింది అనుకోండి దాన్ని వదిలేసి వంటింట్లోకి వెళ్ళి జాడీలో ఆవకాయ పెచ్చులు తీసి గరిటితోటి నీళ్లలో పడేసుకుని కడిగేసి పెచ్చులు తినేశాడు నేనన్నా ఆవకాయ కడిగేసి పెచ్చులు తింటున్నారు ఎందుకండి అన్నాను నా కర్మ కొద్దీ నాకే దొరుకుతారో ఏమిటో అలాంటి వాడు అంటే ఆయన అన్నాడు కారం కదండి మంట పెడుతుంది కడుపులో అందుకని పెచ్చులు తినేస్తూ ఉంటాను అన్నాడు ఆ ఇంట్లో మన వాళ్ళకి ఏముంటుంది ఆవకాయ వీడేమో ఆవకాయ కడిగేస్తాడు పిండి పెచ్చు వీడి తినేస్తాడు 10 రోజులు ఎప్పటికి జాడీ ఖాళీ వీడి తినేశాడు పెచ్చులన్నీ పోనా పిండి అన్నా ఉంచుతాడా అంటే అది కడిగేస్తాడు దానికి ఏమిట్రా అంటే ఆవకాయ తినద్దంటారండి డాక్టర్లు నన్ను ఎక్కువ కడుపు మండుతుంది నాకు అల్సర్ ఉంది అందుకని పెచ్చులు తినేస్తుంటారు పెచ్చులు తినేస్తాడు మళ్ళీ వెళ్తాడు ఎవరినో పట్టుకుంటాడు ఆ పక్కింటి వాళ్ళని వాళ్ళతో ఒక గంట మాట్లాడతాడు మాట్లాడి లోపలికి వచ్చి ఎవరితో నమ్మకంగా మాట్లాడో పనికి వాడండి వాడితో ఏంటంటాడు పోని వాడితో మాట్లాడినంతసేపు వాడికి మిత్రుల్లో మాట్లాడతాడు లోపలికి వచ్చి వాడు పనికి మాలిన వాడు వాడితో అంతే అలాగే మాట్లాడాలంటాడు ఎందుకు మరి మాట్లాడాడు నువ్వు అది విషయలహరి శాలికణికాం దీనికి అలవాటు అయిపోయిందమ్మా ఇది అలా చేస్తూ ఉంటుంది ఎప్పుడు మార్చి నా అంత వాణ్ణి నేను అనుకుని తాగుతుంటుంది ఆ విషయ సుఖాలు తింటూ ఉంటుంది దానికి బడలిక లేదు దానికి ఆకలి తీరదు చిలక పిల్లకి దీనికి ఆకలి తీరదు అది కీ అందం ఇది ఈశ్వర అందం అది తిని మత్తెక్కుతుంది ఇది విషయములను అనుభవించి మత్తెక్కుతూ ఉంటుంది అది దీని లక్షణం ఈ చిలక పిల్ల ఆఖరికి దీన్ని ఏం చేస్తారు మత్తెక్కినప్పుడు ఇలా కన్ను మూయగానే ఎవడో పట్టుకుని పంజరంలో పెడతాడు దీన్ని ఏం చేస్తారు కాలము పట్టుకుని యమపంజరమునందు పెడుతుంది అయిపోయిందా అమ్మా అలా అయిపోకుండా ఉండాలంటే నువ్వు ఉపకారం చేసి పెట్టు అని ఆయన అన్నారు సమాస్వాద్యశ్రాంతం హృదయ సుఖపోతం జననిమే ఆయన పిలవడం చూడండి ఎంత అద్భుతంగా పిలిచారంటే అమ్మవారిని అమ్మా కృపాజాలే పాలేక్షణ మహిషికామాక్షి రభస అంటే వెంటనే అయితే సరే నీ సంగతి రేపు చూస్తానుండు అనకమ్మా వెంటనే ఏం చేస్తావో తెలుసా ఓ తల్లి కామాక్షి నువ్వు పాలేక్షణ మహిషి నువ్వు నుదుటి యందు కన్నున్నటువంటి వాడికి ఇల్లాలివి ఎందుకు ఆ మాట అన్నావు నుదుటి యందు కన్నున్నవాడు కాముణ్ణి కాల్చినవాడు ఆ కంటి మంటల చేత కామమే కోరికయే విషయ ప్రవాహమునందు పడిపోవడానికి కారణం కాల్చిన వాడు ఇల్లాలివి కాబట్టి నీకు ఆ కామము నుండి తప్పించగలిగిన లక్షణం ఉన్నదానివి ఆయన ఇల్లాలివి కాబట్టి ఈ దిక్కుమాలిన విషయ ప్రవాహంలో పడిపోకుండా నన్ను చెయ్యగలవు కాబట్టి కృపాజాలే ఇంత పాడైపోతున్న వాడివి నేనెందుకు చూడాలంటావేమో అమ్మా దయ అన్నది ఎవరి మీద చూపిస్తారు పాడైపోతున్న వాడి మీదైనా చూపిస్తారు బాగుపడుతున్న వాడికి దయ ఎందుకమ్మా నేను పాడైపోతున్నానమ్మా అని చెప్తున్నాను కదమ్మా అందుకని నా మీద దయ చూపించు దయ చూపించడం ఎలా చూపిస్తావో తెలుసా నేను ఇలాగే తింటుంటాను ఇలాగే పడుకుంటాను నువ్వేం చేస్తావో తెలుసా వేటగాడు వలపన్ని పట్టుకున్నట్టే నీ దయ అన్న వల నా మీద విసురు దాని కింద విషయములే పెట్టు నేను దొరికిపోతాను నీ వలకి దయా అన్న వలలో చిక్కుకుంటాను ఇప్పుడు నువ్వు నన్ను పైకి తీసి గృహీత్వా ఎంత చిలక్కి చెప్పినట్టు చెప్పారు అమ్మవారికి అది విచిత్రం ప్రతి మాట వదిలిపెట్టకుండా చెప్పారు
రభస వెంటనే గృహీత్వా పట్టుకో, రుంధీదా పైకి తీసి తవచరణ పంజరపుటే నీ పాదములనే పంజరంలో పెట్టేస్తే ఇప్పుడేమవుతుంది? అక్కడ తింటుంది, ఇదే తింటుంది. మళ్ళీ వాళ్ళ కింద ఏముంటాయి? ఎవరు పట్టుకున్నా నూకలే ఉంటాయి. నీ పాదముల కింద ఉండి నూకలు తిని నీ పాదముల దగ్గర మత్తుగా ఎలా పడుకుంటుందో తెలుసా? నీ అనుగ్రహంగా తింటుంది. శబ్దములను వింటే అబ్బా, భగవతి ముందు వాయించిన వీణ దర్బార్లో ఎంత గొప్పగా ఉంది అని వింటుంది. అమ్మవారి మీద కీర్తనలు వింటుంది, అమ్మవారి ముందు వాయించిన వేణునాదం వింటుంది, అమ్మవారికి సంబంధించిన పాటలు వింటుంది. ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు వింటుంది, శ్యామశాస్త్రి వారి కృతులు వింటుంది, త్యాగరాజస్వామి వారి కీర్తనలు వింటుంది, పొంగిపోతుంటుంది. ఇంతకుముందు పనికి మారిన వింది, ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి శబ్దములను విని పొంగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు నాలుక మీద అడ్డమైనవి వేసుకుని తింది, ఇప్పుడు భగవత్ ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఈశ్వర ప్రసాదమని కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుంటుంది. అప్పుడు తింది, ఇప్పుడు తింది. ఈ పంజరంలో ఉంటే తేడా ఇది. కాబట్టి అమ్మా, నీ ప్రసాదంగా తినడం నేర్చుకుంటుంది. అలాగే ఇంతకుముందు చూసింది, ఇప్పుడు చూస్తుంది. ఏమిటి చూస్తుంది? ఆపాదమస్తకం పరమేశ్వర మూర్తిని చూడ్డాన్ని ఇష్టపడుతుంది. ఎక్కడ ఏది చూసినా భగవద్విభూతి చూస్తుంది. ఎవరో తల్లి కనపడింది, అబ్బా మా అమ్మ కామాక్షి పరదేవత వచ్చి ఇలా కూర్చుందంటుంది. ఎవరినో చూస్తుంది, మా తండ్రి ఏకాంబరేశ్వరుడు అంటుంది. పచ్చని చెట్టు చూసింది, నమో వృక్షేభ్యో, నా తండ్రి పరమేశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడంటుంది. ఎవరినో దీనిని చూస్తుంది, అబ్బా పరదేవత వచ్చే జన్మకి పుణ్యం కట్టుకోరా అని నా తల్లే ఈ దీనుడు రూపంలో వచ్చి నా దగ్గర ₹1 పుచ్చుకుని నా జీవుడికి పుణ్యం వేసింది అంటుంది. ఎక్కడా నేనని అహంకారం పొందదు. అంతటా కామాక్షి దర్శనం చేసి పరవశించిపోతుంటుంది. ఈ పరవశం మత్తు. అక్కడ విషయ సుఖానుభవం మత్తు కాలమనేటటువంటి వలకి దొరుకుతుంది. ఇక్కడ అమ్మవారి పాదపంజరమునందు ఉన్న కారణం చేత అన్ని భగవత్ ప్రసాదంగా అనుభవించి అమ్మవారి పాదపంజరం అనేటటువంటి దాని ఎందుకు కూర్చుంటుంది. ఇప్పుడు అందులో కూర్చుని అందులోనే ఉండి అందులోనే శరీరం వదిలిపెడుతుంది. అమ్మవారి ఎందుకు కలిసిపోయిందా లేదా? కలిసిపోయింది. అమ్మా, నా అంత నేను రక్షించుకోలేని బలహీనుణ్ణి అని తెలుసుకుని నా మనసు అనేటటువంటి చిలక పిల్ల విషయాల కోసం ఇలా తిరుగుతుంటే తల్లి అనుగ్రహించి నువ్వే నా చేతకానితనాన్ని, నా పనికిమాలినతనాన్ని, నా విషయ సుఖములయందు ఉన్న అనురక్తిని, నాకున్న పక్షి పిల్ల తత్వాన్ని గ్రహించి అయ్యో పాడైపోతాడని నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతుంటే నీ దయా అన్న వల విసిరి పట్టుకుని అమ్మా నీ పాద పంజరం అనేటటువంటి దానిలో బంధించి నేను నీ యందు కలిసిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు, లేకపోతే నేను పాడైపోతానమ్మా అని అద్భుతమైన శరణాగతి. బహుశః శరణాగతికి కేవలం ఏదో శరణం ప్రపద్యే అనకుండా చాలా అద్భుతమైన రీతిలో తన బలహీనతని భగవతి ఎందుకు తన పట్ల అనుగ్రహం చూపించాలో విశేషమైన అన్వయం చేస్తూ భగవతికి చెప్పుకున్న శ్లోకం ఇది. ఎవరో కంఠగతం చేసి అది కీ అని అరవడం. దాని రహస్యం ఏమిటంటే నువ్వు కీ అని అరవకుండా తిని పడుకోవడం కాదు, కీ అని ఈ శ్లోకాన్నారు. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎవడు ఈ శ్లోకాన్ని అరిచాడో, ఎవడన్నాడో అది విని ప్రతిస్పందించడం ఆవిడ లక్షణం. ఆవిడ దగ్గర బోలెడంత దయ ఉంది, ఆవిడ దగ్గర బోలెడంత శక్తి ఉంది. ఎవరి కోసం? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు ఒక చోట. ఎవరు అమ్మా మేము చేతకాని వాళ్ళమ్మా మమ్మల్ని రక్షించమ్మా అని ఇలా నించున్నారో వాళ్ళని రక్షించడం కోసమని అంత దయా అంత శక్తి మూట కట్టు కూర్చుంది ఆవిడ. మీరు చూడండి, ప్రభుత్వం దగ్గర ఎప్పుడప్పుడు అర్హులైన వారు లేదని చాలా నిధులు మురిగిపోయాయి అంటారు. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అపారమైన నిధులు లెక్కలేనంత ఉంది. దయ, ఉద్ధరించగలిగిన శక్తి. దానికి నేను అర్హుడనని నువ్వు కావలసింది దరఖాస్తు పెట్టాలి. అమ్మా నా అంత పనికి మాలిన వాడు లేడు, నా ఇంద్రియాలతో నేను సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాను, పాడైపోతున్నాను,
అమ్మా అనుగ్రహించమని నువ్వు కీని చిలకవి కాబట్టి పలికితే ఆవిడ రక్షిస్తుంది. నువ్వు చిలకవై కీ అనకుండా పిల్లవై తిని పడుకుంటానంటే కాలుడన్న వాళ్ళకి దొరికిపోతావు. అందుకని కీ అనడం నేర్చుకో, ఈ శ్లోకం అనడం నేర్చుకో. ఈ శ్లోకం ఏ అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళినా ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడో అప్పుడు అమ్మవారు కృపాజాలే పాలేక్షణ మహిషి కామాక్షి రభస, అమ్మ ఆలస్యం చేయకుండా వెయ్యమ్మ వల అంటే తన దయా అన్న వల వేసి పట్టుకుని తన పాద పంజరమునందు పెట్టుకుని రక్షిస్తుంది. అమ్మవారు అలా రక్షించగలదని ఒక కవి అమ్మవారి గురించి చెప్పడం కాదు, మాట్లాడలేని కవిలోకి అమ్మవారు నేనే చెప్తే వీళ్ళు తట్టుకోలేరని అమ్మవారు కవిలోకి వెళ్ళి అమ్మవారే తన అనుగ్రహ శక్తిని కవి ద్వారా వ్యక్తం చేసింది. కాబట్టి ఆ పాదారవింద శతకమనందు చెప్పబడినటువంటి శ్లోకమునందు పూనికతో ఎవరు ఈ శ్లోకాన్ని కంఠగతం చేసి చెప్పుకుంటారో వాళ్ళకి భగవతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అందున శారద అంటే శారద, శారద అయిన శారద ఎప్పుడు చిలుకని పక్కన పెట్టుకుంటుంది. ఇటువంటి క్షేత్రంలో ఈ శ్లోకాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ శ్లోకం చదువుకోవాలి. చదువుకోగా అన్న మాట నేను అన్ను. ఎందుకని ఆవిడ జగదంబ రభస వెంటనే మార్పు పట్టుకుంటుంది.